మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. రమేష్ గారు ఉన్నారు అన్న. నమస్తే అన్న. నమస్తే సార్. మిమ్మల్ని ప్రధానంగా ఒక సన్నివేశంలో ఎక్కడ చూసానంటే ఏదో మీ గ్రామంలో బండి మెరవనకు సంబంధించి ఈ విషయంలో విన్నాను. చాలా మంది మీ గురించి చర్చించారు, రకరకాల చోట్ల కూడా విన్నాను. ఇంతకీ ఆ వాదన ఏంటి? ఇంతకీ ఏం జరిగింది అక్కడ? దశాబ్దాల కాలంగా మాదిగలు పెళ్లిళ్ళు చేసుకుంటే కేవలం కాలినడక మాత్రమే నడిచి ఆ సందులో మాత్రమే పోవాలి. అట్లాంటి సమయంలో గ్రామంలో ఎస్సీలు పెళ్లి మెరమన తిరుగుతారంట వాహనం పైన. మీరెవరు కూడా అబ్జెక్షన్ చెప్పవద్దండి అని చెప్పి గ్రామంలో కొద్దిమంది చెప్తే అది గ్రామం అంతా బాగిపోయింది. కానీ ఇక్కడ మీరు మూడో సమయంలో ఎంటర్ అయ్యారంటారు. మరి లాస్ట్ ఏం చేశారు? సమయంలో బంద్ అయిపోయింది, ఇక కంప్లీట్ గా బంద్ అయిపోయింది. ఇంకా ఎవడు మెరమననే ఊసే ఎత్తకుండా ఇక అయిపోయింది మాది వాళ్ళ పని, ఇట్లా ఉండాలా, మనం మనసగొట్టాలా అని చెప్పి అయిపోయింది. ఇప్పుడు ఏం తెలియదు అన్నట్టుగా అసలు వివక్షతే తెలియదంటున్నారు. అసలు రాజకీయాల్లోకి ఎంటర్ కావాలని ఎలా అనిపించింది? కానీ మీ మీదే కుట్ర చేసి మిమ్మల్ని ఊరిడిపించాలనే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముండొచ్చు? ప్రతి విషయానికి నేనే కొద్దిగా గట్టిగా మూమెంట్ చేస్తాను. రమేష్ ని ఊరిడిపిస్తామనే ఆలోచన వీళ్ళందరూ కలిసి నా పైన కుట్ర చేశారేమో అని నేను ఇప్పటికీ బాధపడుతున్నాను. ఈ రోజు కూడా అంటే వైఎస్ఆర్ పార్టీ తరఫున రమేష్ అనే వ్యక్తి బలపడతాడనే ఉద్దేశంతో నా కులంలో నిర్కులం మీరు మెరవని చెప్పండి అని ప్రోత్సహించి ఓ పక్క రాజకీయంగా అంచామని చెప్పి సంబరపడుతున్నారు, ఒక పక్క గ్రామాన్నే వదిలిస్తాం, గ్రామంలో ఉంటే చంపేస్తామని చెప్పి కూడా సవాల్ చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని నేను ఎదుర్కోవాలి. కానీ ఇక్కడ మీరు భయపెట్టారు, ఆల్రెడీ గ్రామం ఏడిపించాలన్న ఆలోచించారు, ఆల్రెడీ చంపాలని ఆలోచించారు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు కదా. మరి ఇంత పెద్ద కార్యక్రమం చేసేటప్పుడు ఏ రోజు భయం పుట్టలేదా? ఏదైనా చేస్తే నా ఫ్యామిలీకి నేను దూరం అవుతానేమో, నా భార్య దూరం అవుతానేమో, నా కుటుంబాన్ని వదిలేస్తానేమో అనే భయం ఈ రోజు అనిపించలేదా? నేను భయపడేవాడిని. దేనికి భయపడేవాడిని తెలుసా? ఈ మెరమన తిప్పకోకుండా నేను ఎక్కడ చచ్చిపోతాను అని. ఈ మెరమన అనేది గ్రామంలో తిప్పాలి, ఆ క్షణం నా ప్రాణం పైన నేను. మీ ప్రేయస్ మరి ఒప్పుకైందా ఇలాంటి సంఘటనలు చేయడం? ఒప్పుకైందా మీ భాగస్వామి? భార్య ప్రతి సమస్యకు నాకు సపోర్ట్ గానే ఉంటుంది. ఎందుకంటే ఏ పని కూడా ఇది వదిలిపెట్టను. నా ఇంటి చుట్టూ పోలీసులు నన్ను రౌండ్ అప్ చేసినప్పుడు కానీ, పోలీసులు నన్ను కొట్టడానికి నన్ను నా ఇంటిలోకి వచ్చి నన్ను లాగి దౌర్జన్యం చేసే టైంలో కానీ నా భార్య ఎప్పుడు జంకలేదు. సో నేనేం చేసినా నాకు సపోర్ట్ గా ఉంటుంది. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇక్కడంతా ఈ సంఘటన అంతా బానే ఉంది, కానీ రమేష్ గారికి పోలీస్ అండదండ ఉందన్న విషయాన్ని అడ్డు పెట్టుకొని చాలా రకాల కార్యకలాపాలకు పాటుపడుతున్నారని మీ కుల వాళ్ళలోనే చాలా మీ మీద రకరకాల అపోహలు ఉన్నాయి. మాది కూడా శత్రువు ఎవడన్నా ఉన్నాడంటే మాది కూడా శత్రువు. ఇక ఏ కులము శత్రువు. ఏంటి లాస్ట్ కి రమేష్ గారి యొక్క కార్యాచరణ ముందుకు ఎలా ఉండబోతుంది? రాజకీయాల్లో ఏంటో ముందుకు వెళ్ళిపోతారా? ఇదే వ్యవస్థని ముందు పెట్టుకొని ఏదైతే మీ సామాజిక వర్గం వివక్షత గురైతుంది, రకరకాల అణచివేత గురైతుంది, దీని మీద మీరు కృషి చేస్తారా? ఏదైనా మళ్ళీ తిరిగి రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపి ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి? మా కులం హక్కులు, అభివృద్ధి, సంక్షేమం, సాధికారత, స్వేచ్ఛ, సమానత్వం, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందడమే లక్ష్యంగా ఖచ్చితంగా కృషి చేస్తాం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం, కర్నూలు జిల్లాలోనే చాలా పెద్ద మండలం తుగ్గలి మండలం. ఈ తుగ్గలి మండలంలో ఒక బలుగు బడిహీడ వర్గాల నుంచి వచ్చిన బలమైన నాయకుడు. అంటే ఈయన బలమైన నాయకుడు అంటే ఏ విషయంలో అంటున్నానంటే ఆయనకేదో ఆర్థికంగా గాని ఇంకో విధంగా గాని బలం ఉందని కాదు. ఈయన ఒక తెలివితో, ఒక తెలివైన శైలితో ఆయన దగ్గరున్న, ఆయన నమ్మిన వ్యక్తుల్ని, ఆయన కులం వారిని దగ్గర పెట్టుకొని రకరకాల కార్యకలాపాలు, ముఖ్యంగా మనము గ్రామ స్థాయిలో ఒక దళితులను ఏ విధంగా చూస్తూ ఉంటారో అన్ని చోట్ల చూస్తూ ఉంటాం. మరి ఈ దళితుల అణచివేత తత్వాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ గ్రామంలో మొదలుపెట్టి ఇది గ్రామానికే పరిమితం చేయకోకుండా రాయలసీమలో ఉన్న అన్ని జిల్లాల్లో తిరుగుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తిరుగుతూ పక్కనున్న తెలుగు రాష్ట్రాల్లో కూడా వెళ్ళి ప్రవేశిస్తూ ఈయన ప్రసంగాలు ఇస్తూ ఎంతో మంది దళితులను గుళ్ళలోకి ప్రవేశించడం, రకరకాల కార్యక్రమాలకు పాటుపడేటట్టు మారుస్తూ ఉంటాడు. ఆయన ఎవరో కాదు, మనతో పాటు కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బొందుమడగల గ్రామం నుంచి ఉన్న రమేష్, MRPSS మాదిగ రిజర్వేషన్ల పోరాట సాధన సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గారు ఉన్నారు. మరి సుమన్ టీవీ తరపున వెల్కమ్ చెప్పి ఆయన ప్రస్తావన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే సార్. ఎలా ఉన్నారన్న? బాగున్నారా? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? బాగానే ఉన్నా. మిమ్మల్ని చూస్తుంటే రమేష్ గారు అంటే ఈయనేనా అనే తట్టుకున్నా, కానీ నా చిన్ననాటి సమయం నుంచే మీ గురించి చాలా చోట్ల విన్నా, పేపర్స్ లో చూసా. ఎందుకంటే నాది కర్నూలు జిల్లానే, వింటారు, నాది కర్నూలు జిల్లానే. ఎవరబ్బాయినా ఈ దళితుల్లో కూడా ఇలాంటి వ్యక్తి ఉంటాడా, ఇంతమంది సపోర్ట్ చేస్తారా ఆయనకి అన్నట్టు విన్నాను. మిమ్మల్ని ప్రధానంగా ఒక సన్నివేశంలో ఎక్కడ చూసానంటే, ఏదో మీ గ్రామంలో అదేది డెకరేషన్లతో కూడుకున్న బండి, ఏదో బండి మెరవనకు సంబంధించి ఈ విషయంలో విన్నాను. చాలా మంది మీ గురించి చర్చించారు, రకరకాల చోట్ల కూడా విన్నాను. ఇంతకీ ఆ వాదన ఏంటి? ఇంతకీ ఏం జరిగింది అక్కడ? అయితే నేను నా సొంత ఊరైనటువంటి బొందిమడగ గ్రామంలో దశాబ్దాల కాలంగా మాదిగలు పెళ్లిళ్ళు చేసుకుంటే కేవలం కాలినడక మాత్రమే నడిచి గ్రామంలో, అది కూడా ఒక సందు ఏర్పాటు చేసింటారు. ఆ సందులో మాత్రమే పోవాలి, బయటనే గుడికి టెంకాయ కొట్టుకోవాలి, మళ్ళీ అదే సందులో తిరిగి ఇంటికి వెళ్ళి రావాలి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. అట్లాంటి సమయంలో మా గ్రామానికి చెందినటువంటి కొంతమంది మా కులస్తులు మాదిగలు ఒక పెళ్లి వాహనంపై ఊరేగింపు చేయాలి, ఎన్ని రోజులు మనం కాలిమేళం చేస్తాము, గ్రామంలో అన్ని కులాల వాళ్ళు బండ్ల పైన వాహనం పైన పెళ్లి మెరవన్లు ఆరంభారంగా చేసుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు, ఖర్చులు పెట్టుకొని. మనం కూడా కొద్దిగా గొప్ప సమాజంలోన ఈరోజు స్వతంత్రం వచ్చింది, కుల వ్యవస్థ అంటరాంతరం నిర్మూలన కోసం అధికారులు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు, స్వేచ్ఛ సమానత్వం ఉండాలని చెప్పి కొంతమంది చదువుకున్న యువకులు ఆ గ్రామంలోన పెళ్లి మెరుగిన వాహనంపై ఊరేగింపు చేపట్టాలని చెప్పి వాళ్ళే మాట్లాడుకొని, అందులో నాకు సంబంధం లేదు అస్సలకే. కానీ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు నన్ను దరిదాపులోకి కూడా వచ్చారు. ఎంటైర్ మా గ్రామంలో దాదాపు 180 to 200 మెంబర్స్ దాకా ఓటర్స్ ఉంటారు, ఓన్లీ మాదిగలు మాత్రమే. మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారు? మిగతా వాళ్ళు దాదాపు ఒక 600-700 మంది ఉంటారు. టోటల్ దాదాపు 1000 మంది ఉంటారు. 1000 మంది జనాభా కలిగిన ఊరే. దాంట్లో 200 మెంబర్స్ ఎస్సీలు ఉంటారు, 20%. ఆ ఎస్సీల్లో కూడా గ్రామంలో ఊరేగింపు చేపట్టాలని చెప్పి ఆ కాలనీ వాసులంతా కూర్చొని మాట్లాడుకున్నారు. నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయలేదు దాంట్లో. వాళ్ళు మాట్లాడుకున్న సందర్భంలో నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయకుండానే ఆ మాదిగ కాలనీలో ఉన్నటువంటి యువకులు పెద్ద మనుషులు మాట్లాడుకొని గ్రామంలో మనం పెళ్లి మెరవన వాహనంపై ఊరేగింపు చేపట్టాలని మాట్లాడుకొని గ్రామంలో కొంతమంది పెద్ద మనుషులను అడిగితే కొంతమంది ఆ పూటకు పెద్ద మనుషులు అనే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు రాజకీయాలు చేస్తుంటారు కాబట్టి, మీరు తిరగవద్దు అంటే అతనికి యాంట్ అవుతారు అన్నట్లా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీరు తిరగండి, దానికి ఏమి ఇబ్బంది, అందరం మనుషులమే కదా అని వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు పెళ్లి మెరవనకు తిరగాలని చెప్పి, ఎందుకైనా మంచిది మేలించి కీడించాలనే ఆలోచనతో తుగ్గలి పోలీస్ స్టేషన్ పోయి, సార్ మేము ఎస్సీలం, మా గ్రామంలో ఇది వరకు మేము గ్రామంలో పెళ్లి మెరవన వాహనంపై చేయలేదు, కాలితోనే పోతున్నాం వస్తున్నాం సార్, మరి మాకు రక్షణ కల్పిస్తే మేము వాహనంపై ఊరేగింపు చేపడతామని చెప్పి వీళ్ళు అర్జీ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ లో. తుగ్గలి మీకు ఎటువంటి సంబంధం లేదు అప్పటిదాకా? నాకు అస్సలు సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు అర్జీ ఇచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు ఊర్లోకి, గ్రామంలో లాండ్ ఆర్డర్ పరిస్థితులు కానీ శాంతి భద్రతలకు వివాదం కలగకుండా గ్రామంలో ఎస్సీలు పెళ్లి మెరమన తిరుగుతారంట వాహనం పైన, మీరెవరు కూడా అబ్జెక్షన్ చెప్పవద్దండి అని చెప్పి గ్రామంలో కొద్ది మందికి చెప్తే అది గ్రామం అంతా బాగిపోయింది. ఫస్ట్ పెద్ద మనుషులు మాత్రమే అక్కడ మెరమని తిప్పాలనుకున్నటువంటి మాదిగలు పెద్ద మనుషులు మాత్రమే అడిగారు, మీరు తిప్పుకోండి ఇబ్బంది లేదు అని చెప్పి పెద్ద మనుషులు చెప్పారు. తర్వాత వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్ లో మీ వాహనంపై ఊరేగింపు చేస్తాం, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి అడిగితే గ్రామంలోనే ఉన్నటువంటి కొద్ది మందికి, అంటే కొంతమందికి వాహనంపై ఊరేగింపులు తిరుగుతారు ఎస్సీలు, మీరు ఏం అబ్జెక్షన్ చేయొద్దండి, ఒకరి హక్కులను అడ్డుకోవడానికి లేదు, అందరం మనుషులు అని చెప్పడంతో గ్రామంలో తిరుగుబాటు మొదలైంది. ఆ రాజకీయ పార్టీ వాళ్ళు చెప్తే, ఈ రాజకీయాల పార్టీ చెప్తే, మాదిగోళ్ళు ఊర్లో వాహనంపై ఊరేగింపు తిరుగుతారా, తిరగకూడదు అని చెప్పి వ్యతిరేకించారు.
వ్యతిరేకియడంతో ఇక్కడ మెరమన తిరుగుతామని పోలీస్ స్టేషన్లో అర్జీ పెట్టిన అతను భయపడి ఇక గ్రామానికి నేను నష్టం అవుతానని చెప్పి నాకొద్దు మెరమన, నేను కాలినడకతోనే పోతా, నేను మాత్రం బండి మెరవని తిప్పానని చెప్పి మొదటగా ఏ వ్యక్తి అయితే వాహనంపై ఊరేగింపు చేపడతానని చెప్పాడో అతనే మరి అక్కడ తిరుగుబాటు మొదలయ్యేలేపు నాకొద్దు నేను ఊర్లో అందరికి కావాల్సిన వాడిని, నేను కాలినడకనే మెరవడి చేసుకుంటా అని చెప్పాడు. తర్వాత అతను బంద్ చేసుకున్న తర్వాత మరి అంటని ఇంకో వ్యక్తి మెరవన చేయాలని చెప్పి బాగానే స్ట్రాంగ్ గా చేశారు. దాదాపుగా ప్రొటెక్షన్ వరకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించింది. బాబు మీకు హక్కులు ఉన్నాయి, మీకు చట్టం ఉంది, చట్టం ఉన్న హక్కులు ఉన్నా మనం అందరం మనుషులమే, అందరూ స్వేచ్ఛగా రోడ్లో పోవడానికి ఇబ్బంది ఏం లేదు, ఎవడైనా అడ్డొస్తే కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రెండో వ్యక్తి కూడా మెరవన చేపడతానని, వాహనంపై ఊరేగింపు చేపడతానని చెప్పి నాకు ఊర్లో రైతులు కావాలా, నాకు ఈ మెరవన వద్దు అని చెప్పి. రైతులు అంటే మెరవన తిరిగితే రైతులు ఉండరా? అంటే మెరమన తిరిగితే అందరూ నష్టమవుతారు. ఇన్నాళ్ళు మా దగ్గర ఉండి మా కింద కూర్చొని మేము చెప్పిన మాటలేని మేము సపరేట్ గ్లాస్ ఇస్తే టీ తాగి మా చుట్టూ తిరిగిన వాడు ఈ రోజు మమ్మల్ని వ్యతిరేకించి గ్రామం అంతా వాహనంపై ఊరేగింపు చేపడితే నేను అందరూ నష్టమవుతాను కదా. మాకు రైతులు అంటే ఎవడైతే పెళ్లి మెరవని తిప్పుతానని వీళ్ళు ప్లానింగ్ చేసుకున్నారో ఒకడేమో నాకు రైతులు కావాలని, ఒకడేమో నేను ఊరికి వ్యతిరేకంగా ఉండలేను, నన్ను ఎట్లున్నాను అట్లా పోతానని. వీళ్ళిద్దరు అండర్స్టాండ్ ఇద్దరు బంద్ అయ్యి యథావిధిగా కాలినడకనే చేశారు. మూడో వ్యక్తి వచ్చాడు. మూడో వ్యక్తి గట్టిగా స్ట్రాంగ్ గా మెరవన ఖచ్చితంగా తిప్పాలన్న ఆలోచనతో గట్టిగానే చేశాడు. అప్పటికి పోలీస్ ప్రొటెక్షన్ పూర్తి స్థాయిలో తీసుకున్నాం. కొద్దిగా నేను కూడా ఇన్వాల్వ్మెంట్ అయినా, అంటే కొద్దిగా ఎక్కువ కాలేదు, మూడో స్థాయిలో కొంచెం అయ్యేలోపు అప్పటికి కూడా దాదాపు 200 మంది పోలీసులు, 6 మంది ఎస్ఐలు, 2 సిఐలు, 1 డిఎస్పి ప్రొటెక్షన్ తో గ్రామంలో మెరవన తిప్పాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. అయితే అప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆ రోజుల్లో ఉన్నటువంటి బలమైన ఈ పత్తికొండ నియోజకవర్గం సంబంధించిన ఒక లీడర్ ఇన్వాల్వ్మెంట్ కావడం, లోకల్ గ్రామం ఇన్వాల్వ్మెంట్ కావడం, ఎటైనా మాదిగలను వాహనంపై ఊరేగింపు గ్రామంలో చేపట్టకూడదనే ఉద్దేశంతో పెళ్లి కూతురుకు వయసు లేదు అని, అంటే ఆమెకు వయసు ఉంది, 18 సంవత్సరాల 6 నెలల ఆమెకి నిండా వయసు ఉంది, ఉన్నప్పటికీ కూడా వయసు లేదని సర్టిఫికేట్ అంగన్వాడీలో తీసుకొని వచ్చి బాల్య వివాహాల కింద ఐసిడిఎస్ లను పిలిపించి ఆమెను అరెస్ట్ చేసి పెళ్లి బంద్ చేశారు. మరి మీరు మీ దగ్గర వయసు ఉంది అన్నట్టుగా ఉంది అంటున్నారు కదా, మరి చూపి వయసు ఉంది, ఆమె హైదరాబాద్ లో చదివింది అని చెప్పి సర్టిఫికేట్లు ఇస్తే కూడా ఈమె అడ్మిషన్ ఎక్కడ, మేము ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీలో నిజమని తెలిసే మీరు పెళ్లి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు సమస్య ఉంది కాబట్టి వీళ్ళకు ఏ ఆధారంతో వచ్చారు ఈమెకి వయసు లేదన్నట్టుగా? అంగన్వాడీలో ఉంది కదా, అంగన్వాడీ రిజిస్టర్ లో వీళ్ళ పేరు ఎంటర్ అయింది. అక్కడ ఎంటర్ అయిన డేట్ కి ఈమె పెళ్లి డేట్ కి కంపేర్ కాలే, అక్కడ 16 సంవత్సరాలు పైన కనపడుతున్నాయి అంతే, 18 సంవత్సరాలు నిండలే. కానీ ఆమె హైదరాబాద్ లో చదువుకున్నటువంటి స్కూల్లో 18 సంవత్సరాలు 6 నెలలుగా పూర్తి మేజర్ అని చెప్పి వచ్చేసింది. 19 సంవత్సరాలు ఉన్నాయని వచ్చింది. అప్పుడు ఇక్కడ ఈ సర్టిఫికేట్ ఇదే ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇక్కడ రాజకీయ ప్రస్తావన కూడా ఎన్నిక ఉండొచ్చు అంటారా? రాజకీయమే. గ్రామంలో దాదాపు 1000 మంది జనాభా ఉన్న కాడ మరి నిత్యం బాల్య వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎవడో దొరికినోడు దొంగ, దొరకనోడు దొర అన్నట్లు ఈ ఐసిడిఎస్ ఎవడో కంప్లైంట్ చేసి టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే అప్పుడు వచ్చి బాల్య వివాహాలు రద్దుపరిచిన ఐసిడిఎస్ సూపర్వైజర్, బాల్య వివాహాలు రద్దుపరిచినటువంటి సిడిపిఓ, బాల్య వివాహాలు రద్దుపరిచిన పీడి, పోలీస్, రెవెన్యూ అని ఇచ్చుకుంటారు స్టేట్మెంట్లు అంతే తప్ప వీళ్ళు నిర్మూలించింది అంత 0 to 0 ఏం లేదంటారా? ఏం లేదు, అన్ని బాల్య వివాహాలే జరుగుతాయి ఇప్పటికీ కూడా బాల్య వివాహాలే. కానీ ఇక్కడ మీరు మూడో సమయంలో ఎంటర్ అయ్యారంటారు, మరి లాస్ట్ ఏం చేశారు? సమయంలో బంద్ అయిపోయింది, ఇక కంప్లీట్ గా బంద్ అయిపోయింది. ఇంకా ఎవడు మెరమననే ఊసే ఎత్తకుండా ఇక అయిపోయింది మాది వాళ్ళ పని, ఇట్లా ఉండాలా, మనం మనసగొట్టాలా అని చెప్పి అయిపోయింది. ఆ 3 అయిపోయే లోపు నేను గ్రామంలో రాజకీయంగా ఉండేవాడిని. ఏ పార్టీలో ఉండేవారు? నేను వైఎస్ఆర్ పార్టీకి సానుభూతి పరుని, యాజ్ ఏ కార్యకర్తని, తుగ్గలి మండలం ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ గా కూడా 10 సంవత్సరాలు నేను పనిచేసా వైఎస్ఆర్ పార్టీకి. అప్పట్లో ప్రజెంట్ కూడా వర్కింగ్? ప్రజెంట్ లేదు, ఇప్పుడు లేదు. అప్పుడైతే వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్సీపీలో తుగ్గలి మండలం ఎస్సీసీఎల్ గా 10 సంవత్సరాలు పనిచేశాను. 10 సంవత్సరాలు పనిచేశాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు చేశాను. పాలకపక్షంలోకి వచ్చినప్పుడు 5 సంవత్సరాలు కూడా పనిచేశారు. పార్టీ పెట్టిన మొదట్లో 5 సంవత్సరాలు చేశాను.
పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక 5 సంవత్సరాలు చేశాను. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 year 2 years చేశాను. అప్పుడే నా పైన కొద్దిగా లోకల్ వాళ్ళు జీర్ణించుకోలేక కొంతమంది రాజకీయంగా నన్ను దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేశారు. యా. కానీ ఇక్కడ 3వ ప్రస్తావన దాకా చెప్పారు. మరి మీరు ఏ టైంలో ఎంటర్ అయ్యారు? 3 పెళ్లిళ్ళు రద్దయిన తర్వాత నేను గ్రామంలో నాకు అన్ని కులాలతో సంబంధాలు ఉన్నాయి. ఓకే. నాకు కులం నేను మాదిగా అంటే ఇట్లా వివక్షత ఉంటుందా అనేది నాకు తెలియదు. ఆ టైం దాకా కూడా నాకు మాదిగా అంటే నాకు ఫ్రెండ్స్ ఉండేవారు. ఒక ఆచారి, ఒక వడ్డే అతను. ఆచారి బెస్ట్ ఫ్రెండ్, ఆచారి తర్వాత వడ్డే రంగస్వామి నాకు బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళతో నేను కలిసి రాజకీయంగా ఉండేవాడిని. నాకు ఏం తెలియదు కానీ కలిసి రాజకీయం చేసేవాడిని. ఆ విలేజ్ లో సిపిఐల మీద, కాంగ్రెస్ వాళ్ళ మీద, తెలుగుదేశం మీద, వైఎస్ఆర్ పార్టీ మీద ఉండి లోకల్ సమస్యలు ఏదైనా భూమి కానీ, ఏదైనా గలాట సమస్య కానీ, ఏదైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే దాంట్లో కానీ, ఏదైనా కరెంటు విషయాల్లో కానీ, ఏదైనా ఎన్ని ప్రజా సమస్యల పైన పోరాడుతూ ప్రశ్నిస్తూ వాళ్ళకి న్యాయం చేకూర్చే వాళ్ళం ఆ రోజుల్లో. అయితే మిగతా పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, నేను పార్టీలో ఉన్నాను కాబట్టి మేము కొద్దిగా బలపడ్డాం. మా వర్గం అనేది అక్కడ వైఎస్ఆర్ పార్టీ అనేది కొంచెం బలపడ్డాం మనం చేసిన కష్టానికి. ఎందుకంటే ప్రజలకు పనులు చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి అడ్డంకిగా మారాం. రమేష్ అనేవాడిని దెబ్బ కొట్టాలంటే వీని కులం మాదిగా, వీడు మాదిగోడు. వీని దెబ్బ కొట్టాలంటే ఈ పెళ్లిళ్ళని వీడు ప్రోత్సహించి మన పైన ఆధిపత్యం చెలాయించాలని ఈ 3 పెళ్లిళ్లకు తిరగండి అని చెప్పి వీడు ప్రోత్సహించి, అసలు మీరు అసలు లేనంటున్నారు కదా 3 దాకా కూడా. కానీ వాళ్ళు రాజకీయంగా మనల్ని అణచివేయడం కోసం, నేను మాదిగా కులంలో పుట్టాను కాబట్టి నన్ను అణచివేయడం కోసం ఈ 3 పెళ్లిళ్ళ ప్రస్తావన వీడే వాళ్ళని లేపి కూర్చోబెట్టి తిప్పండి అన్నాడని చెప్పి నా పైన నేను ప్రోత్సహించాను వాళ్ళని అని చెప్పి గ్రామాన్ని అంతా ఒక టీమ్ గా తయారు చేశారు. కులం మతం భేదం లేకుండా ఏదైతే ఈ 3 పెళ్లిళ్ళు కూడా బంద్ అయ్యాయో వీళ్ళను కూడా వాళ్ళకి అనుకూలం చేసుకొని నా పైన తిరుగుబాటు తీసుకొచ్చారు. ఎవరైతే మా ఎస్సీలు ఉన్నారో ఈ 3 పెళ్లిళ్ళ వాళ్ళు 1 2 3 వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 1 2 3 కూడా వాళ్ళకి సపోర్టెడ్ గా తీసుకొని నన్ను రాజకీయంగా, సామాజికంగా అణచివేస్తూ అవసరమైతే ఆ గ్రామాన్ని వదిలిచ్చే కార్యక్రమం చేశారు. 100% ఆ గ్రామాన్ని నన్ను వదిలిచ్చే, ఏకంగా ఆ గ్రామాన్ని నన్ను బహిష్కరించే విధంగా చేశారు. ఇక్కడ మీరు 3 సంఘటనలు చెప్పినప్పుడు మీది ఎటువంటి పాత్ర లేదు, అసలు లేదు, ఇప్పటికీ లేదు, అప్పటికీ లేదు, ఇప్పటికీ లేదు. వాళ్ళలో అంతో ఎంతో తిరుగుబాటుతనం కూడా ఒకరిలో కాదు, ఒకటో వ్యక్తి దగ్గర ఉంది, రెండో వ్యక్తి దగ్గర కూడా అంతో ఎంతో వివక్షత గురి కాకూడదు, మేము కూడా బండి మీద తిరగాలనే ఆలోచన ఉంది. వీళ్ళు ఎలాంటి కోరికలు చూపింటారు, ఎలా మభ్య పెట్టి వాళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళ వైపు మార్పించుకుంటారు? వీళ్ళు ఎవరైతే 1 2 3 మెరవన్లు తిప్పాలనుకున్నారో ఈ 3 వ్యక్తులు, వీళ్ళు ఎప్పటికీ వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు కట్టు కూలీలుగా చేసిండొచ్చండి, నేను కాదనడం లేదు. కానీ ఇక్కడ వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఆల్రెడీ తిరుగుబాటు మొదలైంది కదా, ఇక్కడ బండి మీద తిరగాలనే ఆలోచన క్రియేట్ అయింది కదా. అయితే మేము గ్రామానికి అనుకూలమే ఉన్నాం కదా. మేము గ్రామంలో వాహనంపై రోడ్లపైన ఊరేగింపు చేపడితే మెరవన్ చేసుకుంటే మమ్మల్ని అడ్డగించరేమో అనే ఆలోచన వీళ్ళకు ఉన్నది. కానీ అడ్డగిస్తే వీళ్ళు ఏం చేశారు, బంద్ అయ్యారు. మాకు వద్దు దేవుడా అని. ఒకడేమో నాకు వద్దు అన్నాడు, ఒకడేమో నాకు రైతులు కావాలన్నాడు, 3వ వ్యక్తి పోరాటం చేశాడు. పోరాటంలో బెండ్ అయ్యాడు. ఎందుకు బెండ్ కాలేదు, అమ్మాయికి వయసు లేదని ICDS సెంటర్ జూనియర్ కోర్టులో హాజరు పెట్టాడు. జూనియర్ కోర్టు తీసుకుపోయారు అమ్మాయి. లాస్ట్ కి 4వది ప్రస్తావన వచ్చింది. ఈ గ్రామం అంతా ఒక తాటిపైకి వచ్చి రమేష్ అనేవాడు రాజకీయంగా ఉన్నాడు, అన్నిట్లో మనకు అడ్డమైపోయాడు. మనకు ఈ గ్రామంలో అన్ని రకాలుగా మనదే గత స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దశాబ్దాల కాలం నుండి మనమే రాజకీయంగా అనుభవిస్తున్నాం. ఒకే కుటుంబమే రాజకీయం అనుభవిస్తుంటది అలా. ఇప్పటికీ సర్పంచులైనా అటైనా ఇంకోడవుతుంటాడు, ఇటైనా ఇంకోడవుతుంటాడు. అంటే వాళ్ళే అవుతుంటారు తప్ప మిగతా కులాల వాళ్ళు ఎవరు అయ్యాకలే. ఒక కులమే, కుల ప్రస్తావన చేయను, ఒక కులమే, ఒకే కులమే ప్రజాప్రతినిధులుగా ఉండాలని రాజకీయం అంతా వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి నేను వైఎస్ఆర్ పార్టీగా ఉండి వాళ్ళకి అడ్డంకిగా మారాను. మీకు అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్ళలేదు ఈ సంఘటన? మరి అధిష్టానం దృష్టికి తీసుకపోతే ఒక ఎస్సీ మాదిగ సమస్య, అది విలేజ్ సమస్య, అన్ని కులాలకు సంబంధించినటువంటి సమస్య. సో నీకు ఒకరికి సపోర్ట్ చేయవలసి వస్తే గ్రామానికే మేము ఆపోజిట్ కాలేము కదా. ఇక్కడ ఏదో ఆపోజిట్ అవుతున్నారనే ఆలోచించింది వైఎస్ఆర్ పార్టీ కూడా. అంతే, ఇప్పుడు పార్టీ కూడా వాళ్ళ దళితులు నిజంగానే వివక్షత గురవుతున్నారు, వాళ్ళని నంపేయాలనే ఆలోచన అయితే లేదు. నువ్వు సర్దుకోవాలి, నువ్వు మెరవన్ చేస్తానని గ్రామానికి ఎదురుపడితే ఎట్లా? అవునండి, ఎదురుపడితే ఎలా అంటే నువ్వు అడుగుతున్న హక్కు కదా అది.
నీ పార్టీ దృష్టికి నువ్వు నీకు హక్కు- హక్కుగా వెళ్ళాలి కదా అది. అక్క ఉండొచ్చు, కానీ ఎట్లున్నోళ్ళు అట్లే ఉండాలి కదా. ఇయర్కి తేడా లేదా? తేడా అంటే ఉందండి. నేను ప్రస్తావించిన లీడర్లు చెప్పింది నాకు ఈ విధంగా జరుగుతుంది. ఈ రోజు జనరేషన్ అంతా మారిపోయింది కదా, ఇప్పుడు ఇట్లా వివక్షత చూపడం ఏంటి? ఇప్పుడు చూపడం ఓకే, కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు పనిచేసామంటున్నారు. మీ అధిష్టానం ఒకరు కాకపోతే ఒక స్టేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రమేష్ అడుగుతుండేది వాస్తవమే కదా. అయితే ఊరు గ్రామాన్ని ఒప్పించే చేయాలి, ఇది రమేష్ కే సపోర్ట్ చేయాలని ఆలోచించలేదు ఈ విషయాన్ని, ఈ మెరవైన విషయాన్ని వైఎస్ఆర్ పార్టీ దృష్టికి నేను తీసుకోలేదు. తీసుకువెళ్ళలేదు. ఎందుకు తీసుకోలేదంటే ఆ రోజు పార్టీ అయోమయం పరిస్థితిలో ఉంది. ఆ పార్టీని బిల్డప్ చేసుకోవడం కోసం ప్రతి నాయకుడు కష్టపడుతున్నాడు ఆ రోజు. నేను నా విలేజ్ సమస్యను తీసుకుపోయి ఆ అధిష్టానం దృష్టికి తీసుకుపోతే నా సమస్యని పరిష్కరించే స్థానంలో వాళ్ళు ఆ రోజుల్లో లేరు. బహుశా వాళ్ళు ఉండింటే తీసుకుపోయిండే వాళ్ళ మేము, కానీ తీసుకుపోయి పరిష్కరించండి అనే నాలెడ్జ్ కూడా నాకు లేదు. మా సమస్య ఇది, మీరు మాకు సపోర్ట్ చేసి ఇది పరిష్కరించండి అనే అడిగే నాలెడ్జ్ కూడా నాకు లేదు. ఓన్లీ ఒక విలేజ్, ఆ విలేజ్ లో నేను మాదిగా అని నాకు తెలుసు, కానీ మాదిగనేది మాదిగ కులం వాడిని సొసైటీలోకి వచ్చి సామాజికంగా రాజకీయంగా తిరిగితే కులం పేరుతో అణిచివేస్తారనేది నాకు తెలియదు. ఇక్కడ రాజకీయంలోకి ఎంటర్ కావడానికి ప్రధాన కారణం ఏంటి? మీరు ముఖ్యంగా రాజకీయం లేకంటే దానికి ఇప్పుడు ఏం తెలియదు అన్నట్టుగా అసలు వివక్షతే తెలియదు అంటున్నారు. వాళ్ళు రాజకీయాల్లోకి ఎంటర్ కావాలని ఎలా అనిపించింది? లోకల్ గా నా ఫ్రెండ్ ఆచార్య డీలర్, అతను రేషన్ డీలర్. రేషన్ డీలర్ అయినప్పటికీ అతను కాంగ్రెస్ పార్టీలో లీడర్. అతను కాంగ్రెస్ పార్టీ అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చింది, ఇతను వైఎస్ఆర్ పార్టీ మారాడు. వైఎస్ఆర్ పార్టీ మారినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతను డీలర్షిప్ తీసేస్తా ఉన్నారు. ఇతనికి నాకు అతనికి దగ్గర బౌండింగ్ ఉంది. ఆ డీలర్షిప్ పోతున్న తనలో రెవెన్యూ ఆర్డీఓ, రెవెన్యూ తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసు, హైకోర్టుకి పోవడంలో అట్లనే దాన్నే లక్ష్యంగా తీసుకొని ఆ డీలర్షిప్ కాపాడుకోవాలనే ఆలోచనతో గట్టిగా తిరిగాను. దానికి అట్లనే అలవాటు పడిపోయాను. అక్కడే రాజకీయ స్టార్ట్, అక్కడే అలవాటు. మీరు ఎంతసేపు ఆయన డీలర్షిప్ కాపాడుకోవడానికి గవర్నమెంట్ వ్యవస్థలో తిరిగింటారు కానీ పొలిటికల్ ఎంట్రీ ఏమి దీనికి సంబంధం లేదు కదా. గవర్నమెంట్ వ్యవస్థలో తిరిగినప్పటికీ ఆధిపత్యం వాడు అక్కడున్న అపోజిట్ పార్టీ ఇతని డీలర్షిప్ తీసేపించాలని చెప్పి ఇతని డీలర్షిప్ కోర్టు పోయినా తీసేపించారు. తీసేపించినప్పుడు అరే మనం అనుకున్న పని నెరవేరలేదు, మన డీలర్షిప్ తీసేశారు, సో మనం కూడా రాజకీయమే చేయాలి. రాజకీయం సపోర్ట్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. రాజకీయ సపోర్ట్ తోనే మా ఫ్రెండ్ది డీలర్షిప్ తీసేశారు, సో మనం కూడా వ్యతిరేకంగా రాజకీయమే చేయాలి. వ్యతిరేకంగా రాజకీయం చేసి ఈ విధానంలో రాజకీయంలోకి ఎంటర్ ఎవరైతే డీలర్షిప్ తీసేపించారో అతను అన్ని రకాలుగా రాజకీయం చేసి అన్ని రకాలుగా అనిచినాం, రాజకీయంగానే అనిచినాం. ప్రతి సమస్య అతను చేస్తున్న ప్రతి పనికి అడ్డుగా నిలబడ్డాం, ప్రతి సమస్య పైన పోరాటాలు చేశాం. సో మేము నిలబడ్డాం, తను అనించాం. ఓన్లీ ఇక్కడ మేము డీలర్షిప్ వదిలికున్నామే తప్ప మా డీలర్షిప్ వదిలిన అతన్ని పోగొట్టిన అతన్ని మాత్రం పూర్తిగా అణిచివేశాం, మేము బలపడ్డాం. ఓకే, కానీ ఇక్కడ మీరు ఎక్కడ కానీ ఇప్పుడు నాకు ఇది వివక్షత, ఇది తిరగాలనే ఆలోచన కానీ లేదు అన్నట్టుగా ప్రస్తావించారు. మీకు అప్పటికి దాదాపు నాకు తెలిసి ఎంత వయసు ఉండేది మీరు ఈ ప్రస్తావన జరిగేస్తారు? 24. ఈ పెళ్లిళ్ళ కార్యక్రమం 24-25 అంతే. ఇప్పుడు 38 రన్నింగ్. 38 రన్నింగ్. జనవరి నా బర్త్డే జనవరి ఉండేది, కానీ మనం ఎందుకంటే అంతే చేసుకోలేదు అన్నది. 25 years అనుకోండి అరౌండ్. ఆ టైంలో మీకు ఎక్కడ కానీ అప్పటికి 25 years అంటే మంచి పెళ్లి వయసు. పెళ్లి అయ్యే వయసు, డిగ్రీ అయిపోయి ఉంటది, పెళ్లి అయింటది, పిల్లలు కూడా ఉండిండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. ఆ టైంలోనే వివక్షత ఏంటి, వివక్షత కాదనేది కూడా అవగాహన ఉంటది. కానీ మీరు ఎక్కడ కానీ నాకు ఇది అసలుకే తెలియదు అంటున్నారు. కానీ తిరుగుబాటుతనం మొదటి దగ్గర కాలేదు, 2 దగ్గర కాలేదు, 3 దగ్గర నా ప్రస్తావనే లేదంటున్నారు. జనాలు చూస్తే నీ ప్రస్తావన ఉందన్నట్టుగా ఆలోచిస్తా ఉన్నారు. మరి అక్కడికే ఉండిండొచ్చేమో, ఉన్నా లేదన్నట్టుగా నటించారేమో. లేదు, ఉన్నా నటించాల్సినంత అవసరం నాకు లేదు. ఉందంటే ఉందేనే నిలబడతాం. లేని సమస్యను నా మీదకి తెచ్చారు కదా అని నేను అప్పటికే బాధపడ్డా. నేను ఎంతసేపు మా గ్రామంలో ఇప్పటికి కూడా ఎవరిండ్లు ఎట్లున్నాయో నాకు తెలియదు, ఎవరింటి దగ్గరకు నేను పోను.
నేను పబ్లిక్ రిప్రజెంటేషన్. పబ్లిక్ రిప్రజెంటేషన్ అంటే కనీసం నీ వర్గం వారి పట్ల ఎలా ఉన్నారనేది చూస్తూ లేకోకుండా వాళ్ళు ఉంటారా పబ్లిక్ రిప్రజెంటేటివ్? అంతా ఒకే చోట కలుస్తాం. ఏం బాగున్నారా అంటే బాగున్నాం, ఏంటి నీ సమస్య అని చెప్పి అందరం కూర్చొని అదే మా డీలర్ వాళ్ళ ఇంటి దగ్గరే మాట్లాడేవాళ్ళు. వాళ్ళ ఇంటి దగ్గర పోతే మనకు కులం ఉంటుంది అనేది కాదు. బట్ నా ఫ్రెండ్ రంగస్వామి అనే వ్యక్తి కాడ కూడా కులం ఉండదు, ఇంకో మనిషి దగ్గర కూడా కులం ఉండదు. వాళ్ళతో నేను అన్ని రకాలుగా సంయుక్తంగా ఉంటా. గ్రామంలో కూడా నాకు అందరితో సంబంధాలే ఉన్నాయి, అన్ని కులాలతో కూడా. నన్ను ఎవరేమి ద్వేషించే వాళ్ళు లేరు, ఎవరేమి ఇబ్బంది పెట్టే వాళ్ళు లేరు. కేవలం నన్ను రాజకీయంగా అనసడం కోసం కులం కార్డు ఉపయోగించారు. కులం కార్డు ఉపయోగించుకొని ఈ 3 మెరవన్లను ఇతను మాదిగోడు కదా, ఇప్పుడు సమయం దొరికింది కదా, మనల్ని ల్యాండ్ల విషయంలో అయితేనేమి, కొన్ని ఏదైనా ఉత్సవాలు అయితేనేమి, ఊరేగింపులు అయితేనేమి, మనల్ని అన్ని అడ్డుకుంటూ ఇబ్బంది పెడతా ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు వచ్చింది ఆలోచన వేరే వాళ్ళకి. 1వ స్థానంలో మీకు రాలేదు, 2వ స్థానంలో రాలేదు, 3వ స్థానంలో కూడా మీకు రాలేదు. ఇటువంటి ఆలోచనే లేదు మీకు. లేదు. అప్పటికి మీరు సర్పంచ్ కాదు, ఏమేమి కాదు, ఏమీ లేదు. కానీ మీ మీద అంత కుట్ర చేయాల్సిన అవసరం ఏం మిగతా వాళ్ళకి? వాళ్ళకి అన్ని విధాలు మీలాంటి నాయకులు మీ గ్రామంలో ఇంకోరు ఉంటారు, ఎవరెవరు వైఎస్ఆర్సీపీ బలమైన వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు. కానీ మీ మీదే కుట్ర చేసి మిమ్మల్ని ఊరిడిపించాలనే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏమి ఉండొచ్చు? ప్రతి విషయానికి నేనే కొద్దిగా గట్టిగా మూమెంట్ చేస్తా ఉంటాను కదా మీరే. సార్ ఇక్కడ మిమ్మల్ని నేనేమంటున్నాను, 3 మెరవలు నాకు సంబంధమే లేదంట అంటున్నారు. కానీ నేను అసలుకి అలాంటి ప్రస్తావనలే చేయను అన్నట్టు కూడా మాట్లాడుతున్నాను. నేను ఎంతసేపు ఉన్నా ఎస్సీ సెల్ చేశాను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అంటున్నారు. మీతో పాటు చాలా మంది బలమైన నాయకులు కూడా మీ గ్రామంలో ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరు లేరు, మీరు ఒకరే. మా విలేజ్ లో ఎస్సీలు కూడా 80% ఆ రోజుల్లో సిపిఐకి, తెలుగుదేశానికి సపోర్ట్ గానే ఉన్నారు. వైఎస్ఆర్ తరఫున మీరు మాత్రమే కేవలం వైఎస్ఆర్ పార్టీకి 10-15 ఇండ్లు అప్పుడు మొదట్లో ప్రస్తుతం గ్రామంలోనే వైఎస్ఆర్ పార్టీ లేదు. మేము ఒక 10 ఇండ్లు మాత్రమే అక్కడ రాజశేఖర డిగ్రం పెట్టి 10 ఇండ్లతో స్టార్ట్ చేసి దాదాపు 300 ఇండ్లు సంపాదించాం. అది అవతల రాజకీయం చేస్తున్న, పూర్వం నుంచి రాజకీయం చేస్తున్న వాళ్ళు జీర్ణించుకోలేక మమ్మల్ని రాజకీయంగా నచ్చడం కోసం నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళని కూడా రాజకీయంగా నచ్చాలంటే వాళ్ళకు ముందుండి నేనే కొంచెం గట్టిగా పోరాడుతున్నాను. దీన్ని తొక్కితే వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఆల్రెడీ కామ్ అవుతారనే ఇంట్రెస్ట్తో ఆ పెళ్లిళ్ళు 3 ఇతను ప్రోత్సహించి ఈ 3 పెళ్లిళ్ళు వాళ్ళు కూడా ఎవరైతే పెళ్లి అడ్డుకున్నారో వాళ్ళ వ్యక్తులే. అంటే నా ఆశను ఏం చేసుకున్నానంటే, అది నిజమో ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, నన్ను అనసడం కోసమే నా కులం వాళ్ళతో మీరు పెళ్లి మెరవని చెప్పండి, తర్వాత మీరు బంద్ చేసుకోండి, ఆ రమేష్ మీద నూక్తాం, రమేష్ ని ఊరిడిపిస్తామనే ఆలోచన వీళ్ళందరూ కలిసి నా పైన కుట్ర చేశారేమో అని నేను ఇప్పటికీ బాధపడుతున్నాను. ఈ రోజు కూడా వైఎస్ఆర్ పార్టీ తరపున రమేష్ అనే వ్యక్తి బలపడతాడనే ఉద్దేశంతో నా కులంలో నేను కులం మీరు మెరవని చెప్పండి అని ప్రోత్సహించి, మీరు మెరవన్ను బంద్ చేసుకోండి, రమేషే ప్రోత్సహించాడని చెప్పి ఊరందరిని ఐకమత్యం చేసుకొని తనను ఊరిడిపించే కార్యక్రమం చేస్తామని ఈ నా సామాజిక వర్గం వాళ్ళని సపోర్ట్ చేసుకొని కుట్రమన్నారని నేను ఇప్పటికీ బాధపడతాను. నా పైన కుట్ర జరిగింది. ఏదైతే లాస్ట్ చివరిలో అయితే మీరే దగ్గరుండి పెళ్లి చేశారు, దాదాపు చాలా మంది ప్రస్తావన పెట్టి చేశారు. ఇది ఇంతకీ ఈ సంఘటన ఏంటి ప్రధాన? లాస్ట్ చేయడం పరిస్థితులు ఏమొచ్చాయంటే, ఆ 3 బంద్ అయినప్పుడు నేను ఎవరిని పట్టించుకోలేదు. 3వ పెళ్లిలో కొంచెం సపోర్ట్ చేశారు కులం కదా అని చెప్పి. అప్పుడు ఊర్లో నవ్వే వాళ్ళు ఏదో రమేష్ ని అరెస్ట్ చేశారంట, రమేష్ ని పోలీసులు ఎత్తకపోయి విపరీతంగా కొట్టారంట, ఏదో పోలీసు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారంట, కాళ్ళు పట్టుకుంటే కూడా కొట్టారంట, గుడ్డలిప్పి కొట్టారంట, అరెస్ట్ అయినాడంట అని ఊరల్లో పుకార్లు ఇప్పారు. నేను పొద్దున్నే బండి వేసుకొని మా పొలానికి అట్లా చూసొద్దామని చెప్పి పోతా ఉంటే, ఏం నిన్ను కొట్టినారంటే, ఏం నిన్ను పోలీసు వాళ్ళు ఎత్తకపోయినారంటే అని హేళనగా నవ్వుకుంటూ కొంతమంది నన్ను మాట్లాడిచ్చారు. నన్నెందుకు కొడతారు, నన్నెందుకు పోలీసు వాళ్ళు ఎత్తకపోతారు, నా పాత్ర ఏముంది ఇక్కడ? ఆ 3 పెళ్లిళ్ళు నువ్వేనంట కదా, నిన్న అయిపోయిన పెళ్లి కూడా నీ నుంచేనంట కదా, ఆ అమ్మాయిని ఐసిడిఎస్ వాళ్ళు ఎత్తకపోయి జూనియర్లో పెట్టింది నీ నుంచేనంట కదా అని ఇట్లా పుకార్లు ఇచ్చారు. అయితే వచ్చినాయిలే సమస్యలు, ఎవరికి నచ్చిన వాళ్ళు మాట్లాడతారు, దానికి సంబంధం లేదనుకున్నాను. నేను డోను పోతా ఉన్నా బైక్ వేసుకొని. దసరా పండగ దసరా పండగకి ఇంట్లోకి సరుకులు తీసుకురావాలని చెప్పి డైలీ బయటికి తిరిగే అలవాటు పడ్డాం. బైక్ వేసుకొని పోతుంటే కొంతమంది ఒక 5-6 మంది వ్యక్తులు రోడ్డు పైన కూర్చొని, ఇంకా వీడిని 3 రోజులు ఉంటే ఊరిడిపియాలరంగా, ఇంకా వీనికి ఎవడు సపోర్ట్ లేడు, ఇప్పుడు ఇంకా గ్రామం అంతా మనదే, ఇంకా మిగతా వాళ్ళని అణిచివేశాం, వీడినైతే ఊరిడిపియాలా, ఇక ఇదే సమయం వీడిని ఊరిడిపియడానికి ఇదే సమయం అని చెప్పి నా ఎదురుగానే మాట్లాడారు.
నేను పోతూ ఆలోచించా, అరే 3 మెరమన్లు నాకు సంబంధం లేదు, నన్ను ఊరిటి పేర్లు అంటున్నారు ఎందుకు, ఇది నాకు అర్థం కాలేదు. నేను అంత బీసీ వర్గాలతోనే కలిసి ఉంటాను, కులం కూడా ఇట్లా ఉంటుంది నేను పెద్దగా తెలియని వాడిని. గ్రామంలోనే పుట్టాను, గ్రామ సమస్యల పైనే తిరిగాను. ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను, అక్కడ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ గా నేను పనిచేస్తా ఉన్నాను. పార్టీకి మాత్రమే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పనిచేస్తా ఉన్నాను. నన్ను ఎందుకు ఇలా ఊరిడిపిస్తున్నారు అని చెప్పి చూశాను. ఇంకా నేను ఎక్కడున్నా కొంతమంది నాకు అందరూ అలానే ఉంటారు కదా, గ్రామంలో మంచోళ్ళు ఉంటారు, కొంచెం చెడ్డోళ్ళు ఉంటారు. ఇక్కడ కేవలం రాజకీయం కరుడు కట్టిన వాళ్ళు ఉంటారు. నిన్ను ఊరిడిపిస్తారంట, నిన్ను చంపేస్తారంట, నువ్వు జాగ్రత్తగా తిరుగు అని మొదలు పెట్టారు. జస్ట్ ఒక రాజకీయంలోకి ఎంటర్ అయ్యి ఎస్సీ కులంలో ఉన్న మీరు ఎస్సీ కులంలో నుంచి వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళి అంతో ఎంతో గట్టి పడుతున్నారని ఇవన్నీ అంతే, కేవలం నేను బలపడుతున్నానని అది అందరూ మా విలేజ్ అంతా తెలుసు. నేను ఇప్పటికీ ఏది కూడా విలేజ్ లో సామాన్యంగా పట్టించుకోను. కానీ రాజకీయంగా మనం ఎప్పుడైతే బలపడతా ఉన్నామో ఆటోమేటిక్ అన్ని వర్గాల వాళ్ళు లేకపోయి మనం లంచ్ వేస్తా ఉన్నాం. ఇతను బలపడకూడదు, ఇతను బలపడితే మన ఆధిపత్యం తగ్గుతుంది, ఇతను అణిచివేస్తే మిగతా వాడు మనకు కవర్ అయిపోతాడు. ఆ ఉద్దేశంతో నా పైన పర్సనల్ గా ఈ పెళ్లి వ్యవహారం ఎత్తకొచ్చి నన్ను గ్రామం వదిలిచ్చి, అవసరమైతే గ్రామం వదిలించడం అంటే ఎలా చేశారు? ఇదే గ్రామం అంతా తిరుగుబాటు చేయడం, నేను నిలబడలేకపోతే నా తట్టపుట్ట జరుచుకొని బయటకు వెళ్ళిపోవడం. కానీ నేను నిలబడ్డా, ఎట్లా నిలబడ్డా, అరే వీడు ఊరిడిపిస్తా అంటున్నారు కొంతమంది చంపేస్తారంట అంటున్నారు. అయిపోయింది రమేష్ బతుకుంగా ఏముంది, బయట పోయి బతకాల్సిందే, మన ఊర్లో ఉండలేదు అంటున్నారు. కాబట్టి ఏదైతే పెళ్లి మెరమను ఆపామని సంబరం పడి సంకలు గుద్దుకొని నన్ను ఒక పక్క పెళ్లి మెరమను ఆపామని చెప్పి సంబరం పడుతున్నారు, ఓ పక్క రాజకీయంగా అంచామని చెప్పి సంబరం పడుతున్నారు, ఒక పక్క గ్రామాన్నే వదిలిస్తాం, గ్రామంలో ఉంటే చంపేస్తామని చెప్పి కూడా సవాల్ చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని నేను ఎదుర్కోవాలి. కేవలం నేను ఎస్సీని అయిన దానికి కదా నాకు ఇవన్నీ మాటలు. సో నేను అదే బీసీ సామాజిక వర్గం అయితే నాకు ఈ మాటలు రావు కదా. కాబట్టి దీన్ని ఖచ్చితంగా తిప్పాలి. 3 ఆగిపోయాయి కదా, 4వది నేనే చేయాలి, నేను నా పాత్ర లేకుండా నన్నే అన్నారు కదా, ఖచ్చితంగా లక్ష్యం నెరవేరేదాకా వదలకూడదని చెప్పి సొంతం మా అన్నకు మా పెద్దనాన్న కొడుకుతో మాట్లాడి పాపకు పెళ్లి చేద్దామన్నా అని చెప్పి లింగనేందులో మా మామ మేనమామ ఉన్నాడు, మా అమ్మ తమ్ముడు, మా మామతో మాట్లాడి అక్కడ మా మామను ఒప్పించుకొని మా అన్నను ఒప్పించుకొని పెళ్లి మెరమను రెడీ చేశాను. బానే ఒప్పుకున్నారు అయితే 100%. గోల్ లేదా ఇంకో స్థాయికి వచ్చేసా. ఈ మెరమన 100% చెప్పాల్సిందే. నేను ఎవరైనా ముందుకు రాకపోతే నేనే ఇది వేరే రకం, నేను ఇంకో పెళ్లి చేసుకొని కానీ నేను ఎదురగలనుకున్నా. లక్ష్యం నెరవేరాలంటే ఎవడు ముందుకు రానప్పుడు ఏం చేయాలి అంటే రెండో పెళ్లి చేసుకోవాలి. అంటే ఒక పెళ్లి నేను ఆలోచన చేశా, అంటే అది తప్పై ఉండొచ్చు, కానీ లక్ష్యం కోసం ఇలా అయినా చేయొచ్చు అంటారా? లక్ష్యం అంటే మరి ఏం చేస్తాం, ఎవరు ముందుకు రానప్పుడు, తప్పని పరిస్థితుల్లో హక్కులు కావాలన్నప్పుడు, మనం నిలబడాలన్నప్పుడు తప్పైతే చేయట్లేదు లక్ష్యం కోసం. అరే వీళ్ళు భయంతో పోయారు. ఒకటేమో నాకు రైతులు కావాలన్నారు, ఒకరేమో నాకు వద్దు దేవుడు అన్నారు, ఒకరేమో యుద్ధం చేసి మధ్యలో అమ్మాయిని ఎత్తుకుపోవడంతో బంద్ అయ్యారు. వాళ్ళు ఓటమి చెందలేదు, బంద్ అయ్యారు. మరి మనం కూడా బంద్ అయితే ఎట్లా? ఎవరినో ఎవరిని ముందుకు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని కొనసాగించకపోతే ఇది పూర్వం కాదు, ఇప్పటికే చాలా రోజులైంది. కుల వివక్షతో అనేది మనకు తెలియదు. ఇప్పుడు కులం అనేది పుట్టకొచ్చింది. ఇక్కడ ఎస్సీలు అన్న వాళ్ళు కూడా భవిష్యత్తులో బతకలేరు. రాజకీయంగా నడచాలని చూస్తూ ఉన్నారు, గ్రామం వదిలేయాలనుకున్నారు. దీన్ని ఖచ్చితంగా గ్రామంలో గ్రామస్తులు ఏ విధంగా అయితే, ఏ సందుల్లోనైతే, ఏ గుళ్ళ ముందరైతే పెళ్లి మెరవని చేస్తారో అదే గ్రామంలోనే, అదే సందుల్లోనే, అదే గుళ్ళ ముందరే మనం వాహనంపై ఊరేగింపు చేపట్టాలనే లక్ష్యంతో తిరుగుబాటు చేశాను. ఎస్పీని కలిశాను, కలెక్టర్ని కలిశాను, డిఐజీని కలిశాను, డీజీపీకి కూడా ఫ్యాక్షన్లో లెటర్ పెట్టాను. వాళ్ళు తప్పకుండా మీ వీధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, బైండ్ ఓవర్ చేస్తాం, మీకు రక్షణ కల్పిస్తాం, మీ పెళ్లి ఎప్పుడు మీరు మాకు అర్జీ రాసి ఇవ్వండి, ఫుల్ ఫోర్స్ ఇస్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు కూడా మాకు హామీ కూడా జరిగింది. మీరు వెళ్ళి అర్జీ పెట్టాడంటే అర్జీ పెట్టాము. కానీ ఇక్కడ మీరు భయపెట్టారు, ఆల్రెడీ గ్రామం అన్న ఆలోచించారు, ఆల్రెడీ చంపాలని ఆలోచించారు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు కదా. మరి ఇంత పెద్ద కార్యక్రమం చేసేటప్పుడు ఏ రోజు భయం పుట్టలేదా? దాన్ని ఏదైనా చేస్తే నా ఫ్యామిలీకి నేను దూరం అవుతానేమో, నా భార్య దూరం అవుతానేమో, నా కుటుంబాన్ని వదిలేస్తానేమో అనే భయం ఏ రోజు అనిపించలేదా? భయం అనేది నాకు ఎప్పటికీ లేదు. అసలు భయం అనే ఆలోచన నా మెంటాలిటీలో అసలు లేనే లేదు. భయం ఒక వ్యక్తి అన్నాడు అంటే
ఆ వ్యక్తికి ఆ మనసులోకి వచ్చింటే అది చెప్తారు ఆల్రెడీ. ఆ వ్యక్తి అన్నాడు అంటే అతనికి 10 ఛాన్సులు ఇస్తా. కానీ ఇక్కడ ఇది చాలా పెద్ద సంఘటన, చిన్న సంఘటన, సామాన్య సంఘటన అయితే కాదు. గ్రామంలో ఆల్రెడీ తిరుగుబాటు మొదలైంది, గ్రామం విడిపించాలనే ఒక ఆలోచన వచ్చింది, చంపుతారనే ఒక ఆలోచన వచ్చింది, రకరకాల రూమర్స్ క్రియేట్ చేయడం, పాజిటివ్ చెప్పడం, నెగిటివ్ చెప్పడం, రకరకాలు జరిగింది. రకరకాలు చెప్పినప్పుడు కనీసం ఏ రోజు కూడా పడుకున్న సమయంలో కానీ, నిద్రిస్తున్న సమయంలో కానీ, పిల్లలు చూస్తున్న సమయంలో కానీ, భార్య దగ్గర ఉన్న టైంలో కానీ ఏ రోజు కూడా కనీస భయం కూడా పుట్టలేదా? నా పిల్లలకు నా భార్యకు నేను దూరం అవుతానేమో, బై మిస్టేక్ నేను ఇంత పెద్ద తిరుగుబాటు చేస్తే? నేను భయపడేవాడిని. దేనికి భయపడేవాడిని తెలుసా? ఈ మెరమని తిప్పకోకుండా నేను ఎక్కడ చచ్చిపోతాను అని. ఈ మెరమని అనేది గ్రామంలో తిప్పాలి, ఆ క్షణం నా ప్రాణం పోయినా నేను ఓకే. లక్ష్యంకు మీద పడేవాడిని. ఇందులో ఓటమి చెందాననుకో నాకు నేనుగా ఊరు వదిలే కార్యక్రమం అవుతుంది. ఇందులో తప్పకుండా నేను పెళ్లి మెరవని తిప్పాలి, హక్కులు సాధించుకోవాలి, స్వేచ్ఛగా నన్ను జీవించాలి. నా హక్కును నేను కాపాడుకోలేనప్పుడు నా జీవితం వ్యర్థం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం కోసం తన కుటుంబాన్ని అంతా పోగొట్టుకొని బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి, అగ్రవర్ణాలను ఎదిరించి, ఆధిపత్య వర్గాలను ఎదిరించి హక్కులు కల్పిస్తే ఆ హక్కులను కూడా మేము కాపాడుకోలేని స్థితిలో ఈ రోజు ఉన్నామా? ఖచ్చితంగా హక్కు సాధించుకోవాల్సిందే. హక్కు సాధించుకోలేకపోతే నేను చనిపోయిన వానితోనే సమానం అని చెప్పి లక్ష్యంతో తిరుగుబాటు చేశా. మీ ప్రేయస్ మరి ఒప్పుకైందా ఇలాంటి సంఘటనలు చేయడం? ఒప్పుకైందా మీ భాగస్వామి? భార్య ప్రతి సమస్యకు నాకు సపోర్ట్ గానే ఉంటుంది, సపోర్ట్ గానే ఉంటుంది. ఎందుకంటే ఏ పని కూడా ఇది వదిలిపెట్టను. నా ఇంటి చుట్టూ పోలీసులు నన్ను రౌండ్ అప్ చేసినప్పుడు కానీ, పోలీసులు నన్ను కొట్టడానికి నన్ను నా ఇంటిలోకి వచ్చి నన్ను లాగి దౌర్జన్యం చేసే టైంలో కానీ నా భార్య ఎప్పుడు జంకలేదు. సో నేనేం చేసినా నాకు సపోర్ట్ గా ఉంటుంది. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఆమెకు వివక్షత ఇవన్నీ కామన్ సామాన్యులు వాళ్ళకి గొడవలు తెలియవు, ఏం రాజకీయాలు తెలియవు. కానీ చిన్న నార్మల్ రైల్వే ఎంప్లాయీగా ఉండి వాళ్ళ నాన్న ఏదో మధ్యలో వదిలేసుకుని వచ్చిన సామాన్య పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. కానీ ఎక్కడ గానీ భయం కాలేదు తనకు కూడా? లేదు, ఆమె భయపడదు. నా గురించి తెలుసు కదా, ఇతను ఎవరికి భయపడ్డు, ఇతను సమర్థవంతంగానే ఉంటాడు, అసమర్థుడు కాదని సహచరికి తెలుసు కాబట్టి. ఓకే. సో ఏ రోజు కూడా నువ్వు ఈ పని చేయొద్దు, ఇది కరెక్ట్ కాదని నన్ను ఎప్పుడూ వాదించింది కాదు. కానీ కొన్ని విషయాల్లో ఈ వ్యక్తిని నమ్మొద్దు, ఆ వ్యక్తిని నమ్మొద్దు, కొంచెం పోయేటప్పుడు నీ దారిలో నువ్వు కరెక్ట్గా ఉండు, వ్యక్తులను నమ్మడంతో నువ్వు ఇబ్బంది పడతావేమో, కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పి జాగ్రత్తలు చెప్పేదే తప్ప. ఓకే. సో మనకి ఇది వద్దులే అనేది మాత్రం కాదు. మొత్తానికి అయితే మరి ఎలా జరిగింది? ఏదైతే ఎస్పీ గారికి వీళ్ళందరితో తీసుకున్నారు, ఎంతమంది పంపించారు పోలీసులు? ప్రొటెక్షన్ ఎంత ఇచ్చారు? అది ఎందుకు అంత ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వచ్చిందంటే పోలీసు వాళ్ళు మూడో పెళ్లి బంద్ చేశారు. ఏజ్ లేదు అని. సో అమ్మాయికి ఏజ్ లేకుంటే నేను ప్రోత్సహించి, బాల్య వివాహాలు ప్రోత్సహించి, పెళ్లిళ్లకు జరిపించడానికి గ్రామంలో ఒక సంఘటనని సృష్టించి లాండ్ ఆర్డర్ కి, ప్రజాశాంతికి భంగం కలిగించాలనే ఉద్దేశంతో నా పైన క్రిమినల్ కేసులు పెట్టించి అరెస్ట్ చేయించాలని చెప్పి రాజకీయాలు బాగా బలంగా ఉన్నాయి. నేను ఇక్కడ కూడా ఛాలెంజ్ తీసుకున్నా. మూడో పెళ్లి కూడా ఎక్కడైతే అమ్మాయిని ఐసిడిఎస్ఎల్ ఎత్తకపోయి జూనియర్ కోర్టులో హాజరుపరిచారు, ఆ అమ్మాయికి మెడికల్ టెస్ట్ చేశారు. మెడికల్ టెస్ట్ అంటే ఏజ్ టెస్ట్. అవునండి, ఏజ్ టెస్ట్ చేస్తారు. ఏజ్ టెస్ట్ చేశారు. ఈమెకి ఏజ్ ఉందా లేదా అని మెడికల్ కోర్టు వాళ్ళు అడిగితే ఆ అమ్మాయికి ఏజ్ సర్టిఫికేట్ అంతా తీసి మెడికల్ టెస్ట్ చేస్తే ఆమెకు 19 సంవత్సరాలు ఉన్నాయని చెప్పి మెడికల్ సర్టిఫికేట్ వచ్చేసింది అమ్మాయికి. ఓకే. ఆ మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని మా గ్రామంలో 18 మంది మీద, సిఐ భాస్కర్ రెడ్డి మీద, తహసీల్దార్ రామకృష్ణ మీద కంప్లైంట్ చేశా ఎస్పీ గారికి. ఇలా వచ్చారు ఆ వాస్తవం సార్, కేవలం మా మీద ఉన్నటువంటి కుల వివక్షత అంటరానితనం, మాదిగలు ఈ గ్రామంలో వాహనంపై ఊరేగింపు చేయకూడదని రాజకీయ సపోర్ట్ ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలల్లో ఏకమైపోయి అమ్మాయికి వయసు లేదని చెప్పి ఐసిడిఎస్ ద్వారా అరెస్ట్ చేయించారు. మరి ఐసిడిఎస్ వాళ్ళు మెడికల్ టెస్ట్ చేయించారు, అమ్మాయికి వయసు ఉందా లేదా అనే దానంలో కేసు కూడా కట్టారు. ఆటోమేటిక్ అమ్మాయి మీద కట్టారు, అమ్మాయి తండ్రి మీద కట్టారు, కేసులు కట్టారు. తర్వాత ఆ అమ్మాయికి వయసు లేదంటే అలాంగ్ విత్ చార్జ్ షీట్ లో నన్ను కూడా వేసుకొని రిమాండ్ రిపోర్ట్ లో దొబ్బాలని చూశారు పోలీస్ కూడా, పొలిటికల్ సపోర్ట్. అప్పుడు నేనేం చేశా, నేను పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నా. ఏదైతే వయసు నిర్ధారణ చేస్తా ఉన్నారో కర్నూలు జనరల్ హాస్పిటల్లో ఆ ప్రొఫెసర్ ఏజ్ సర్టిఫికేట్ ఇస్తాడు కాబట్టి ఆ ఏజ్ సర్టిఫికేట్ నేను సంపాదించగలిగా. ఆ అమ్మాయికి ఏదైతే ఏజ్ ఇచ్చారో దాన్ని కప్పి పెట్టాలని చూశారు. అమ్మా ఈ అమ్మాయికి ఏజ్ ఉంది, ఇప్పుడు సమస్య అవుతుంది. ఈ పెళ్లి చేసుకుంటామని చెప్పి మాదిగలు
వాహనంపై పెళ్లిళ్ళు ఖర్చులు పెట్టుకొని భోజనాలు చేస్తే ఆ పచ్చని పెళ్లి పందిరనే కూల్చేశారు గ్రామము అధికారులంతా కలిసి. మరి ఈరోజు సర్టిఫికేట్ ఉంది, మరి ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నారు, ఇక్కడ నష్టం జరిగింది మాకు అని నేను కంప్లైంట్ ఇచ్చా. ఓకే, ఎస్పీ గారు గట్టిగా కూర్చున్నా, ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే, రిమాండ్ చేయాల్సిందే, మా వీధులకు ఆటంకం కలిగించారు, మాకు నష్టము కలిగించారు, మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది, మీరు చర్యలు తీసుకోండి సార్ పచ్చికొండసి భాస్కర్ రెడ్డి మీద, సో తహసీల్దార్ మీద, ఓకే, గ్రామంలో కొంతమంది ప్రోత్సహించి బంద్ చేయించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని ఇస్తే రమేష్ గారు ఎక్కడ పోగొట్టుకునేది అక్కడే ఎత్తుకాలని ఒక సామెత ఉంది తెలుసా అని చెప్పారు అప్పుడు ఎస్పీ గారు. తెలుసు సార్ అన్నారు, నీకు కావాల్సింది మెరమని నీ గోలే కదా, ఎస్ మెరమనెంట్ చేసుకోపో, నేను ప్రొటెక్షన్ ఇస్తా, నేను దగ్గరుండి జరిపిస్తా. ఇది అన్నారు తప్ప, ఎక్కడ పోగొట్టుకునేది ఎక్కడ కాపాడుకున్నారు కానీ దానికైతే పరిష్కారం చూపలేదా? పరిష్కారం చూపలేదు. నేను కేసులు అడుగుతున్నా అధికారుల మీద, అధికారులు కూడా ఏమయ్యా కేసులు పెడుతున్నా ఉంటారంటే మీరు చేసిన తప్పే, పొలిటికల్ ఒత్తిళ్ల వల్ల చేసాం స్వామి, మా జీవితాలు ఎందుకు కొడుతుంది, మరి మా జీవితాలు ఏమైనా, పందిని కూల్చారే, భోజనాలు తల్లిచ్చారే, అవమానం చేశారే, మానవ హక్కుల ఉల్లంఘన జరిపించారు, ఇది అవమానం అనిపించట్లేదా మీకు అని చెప్పి నేను గట్టి కూర్చుంటే అధికారులు మళ్ళీ కలెక్టర్, ఎస్పీ గారు, డిఐజీ గారు డిస్కస్ చేసి ఇతను డిపార్ట్మెంట్ మీద కేసులు అడుగుతా ఉన్నాడు, సో ఆమెకి ఏజ్ ఉంది, ఆమె పెళ్లిని మనం మధ్యలో ఐసిడిఎస్ఎల్ పోయి క్యాన్సిల్ చేయించింది నిజమే, మరి ఏంటి ఇదంటే నన్నే కూర్చోబెట్టుకొని తమ్ముడు జరిగింది మీరు కూడా కాంప్రమైజ్ జరిగింది అంటే నేను డిమాండ్ పెట్టా, జరిగిందని అక్కడ వదిలేదు సార్, జరిగిందే వెళ్ళిపోయినాక దాని నుంచి మళ్ళీ ముందుకు వచ్చేది లేదు, కానీ నేను పెళ్లి పెట్టుకుంటా, నాకు మీరు దగ్గరుండి చేయొచ్చు అంటే అధికారుల మీద కేసులు పెట్టలే, అధికారుల మీద కేసు వద్దన్నారు కాబట్టి నేను కమిట్ అయ్యా, అధికారులతో ఎందుకు నీ గోల్ ఏదైతే ఉందో కమిట్మెంట్ అయ్యా. కమిట్మెంట్ అయ్యారు అయితే? కమిట్మెంట్ అయ్యా. అంటే ఎలాంటి కమిట్మెంట్ అయ్యారు? ఎలాంటి కమిట్మెంట్ అంటే కేసులు వద్దు, నీ కేసులు వద్దు, ఆయన చెప్పకపోని మన ధర్మం మనల్ని అవమానించారు కాబట్టి కేసులు పెట్టాల్సింది మన ధర్మం. అవును 100% ధర్మం. నువ్వు ఆయన ఇవ్వకపోని ఇవ్వాల్సిందే ఆయన చట్టం. చట్టం చేయాల్సిన పని చేయాల్సి తప్పదు, మనం పోయి అడిగినందుకు చేయాలి, వాళ్ళు ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ కన్ఫర్మ్ ఇస్తారు, కానీ నువ్వు కేసులు పెట్టాలి కదా, మరి ఎలా నువ్వు తప్పుకోవాల్సి వచ్చింది? 100% కేసులు పెట్టాలి. ఇప్పటికైనా నాకు ఆ బాధ ఉంది, కేసులు పెట్టింటే బాగుండేమో అని, కానీ నేను వాళ్ళతో పెట్టుకుంటే కేసులు అనే వ్యవహారం పెట్టుకుంటే మెరవన్ అనేది అక్కడే నిలబడిపోతుంది. కేసులు పెట్టి కూడా జరపచ్చు కదా, కేసులు పెట్టి కూడా జరపచ్చు కదా అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్తారు. ఎందుకు ప్రాబ్లం ఉందని చెప్తారు? మీరు కొత్తగా చెప్తున్నారు సార్. ఇప్పుడు నాకు మీరు చెప్పే సన్నివేశం మీద నేనేదో కమిట్మెంట్ అయ్యాడు వాళ్ళకి అన్నట్టు చర్చించుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తాను. అలాంటిది ఇప్పుడు అంతే కదా, మీరు రకరకాల కార్యాచరణల మీద రకరకాల ఇది చేశాను అది చేశాను అని చెప్తా ఉన్నారు. ఒక ఎస్పీ, ఒక కలెక్టర్, ఒక డిఐజీ ముగ్గురు కూర్చొని జరిగింది రమేష్ గారు, జరిగిందంటే ఏమైనా జరిగిపోతుందా? జరిగింది ఏమైనా జరిగిపోతుందా అంటే ఆ టైంలో మీ లోకల్ పరిస్థితులు నీకు క్షుణ్ణంగా తెలుసు, ఎందుకు ఆగాల్సి వచ్చింది, ఎవరు ఆపారు, నీ పరిస్థితి ఏంటి అనేది తెలుసు. నిన్నే ఇరికిచ్చి, నిన్నే బొక్కలేసి, నిన్నే ఎత్తాలని ఉంది సమస్య. సో నువ్వు ఈరోజు నేను కాదు అని ఏ సర్టిఫికేట్ తెచ్చి నిరూపించుకున్నావు, ఓకే గుడ్, దాన్ని అక్కడ వదిలేసుకుంటాం. ఇక్కడ కూడా నీకు ఇదే అధికారులు ఇది రాజకీయ ప్రస్తావనలో ఉందండి నీకే అని వాళ్ళు ఏమైనా సహకరించారా తెరవెనుకుండి? అట్లా ఏం లేదు. అంటే అలాంటప్పుడు ఒక రాజకీయ నాయకుడు మాటిని ఒక అధికారి వచ్చి చేస్తున్నప్పుడు అధికారుల మీద నువ్వు కేసు పెట్టకోకుండా నువ్వు కూడా వాళ్ళని సమర్థిస్తే ఎలా మీలాంటి వాళ్ళు కూడా సమర్థిస్తే సామాన్య ప్రజలు ఏమైపోతుంది? నేను సమర్థించలేదు అంటే ఇక్కడ ఒకటి ఉంది, కేసు పెట్టేటప్పుడు ఎవరైతే ఆ ఏజ్ వచ్చిన అమ్మాయి ఉందో వాళ్ళు అక్కడ కమిట్మెంట్ అయ్యారు మాకు వద్దు అని, వాళ్ళు కూడా నిలబడాలి కదా. నేను కేసు పెట్టడానికి రెడీ, అది నా ప్రస్తావన కాదు. అమ్మాయి ఏ సర్టిఫికేట్ నేను సంపాదించాను, ఈ అమ్మాయి పెళ్లి ఎందుకు ఆపారని చెప్పి నేను ప్రశ్నించాను, ఆ అమ్మాయి పెళ్లి ఎందుకు ఆపారని నేను పోరాడుతున్న తరుణంలో ఆ ఏజ్ ఉన్న అమ్మాయి నాకు ఆ పెళ్ళొద్దు గిల్లొద్దు అని చెప్పి వాళ్ళు ఆడ హైదరాబాద్ లో ఇది ఏజ్ వచ్చిందని చెప్పి పోలీసు వాళ్ళే తీసుకుని హైదరాబాద్ లో పెళ్లి చేసి వాళ్ళు హైదరాబాద్ లోనే పెట్టేశారు. ఇక అప్పుడు నా ప్రస్తావన ఏముంటుంది, నేను కంప్లైంట్ పార్టీ కాదు కదా. సో నేను ప్రశ్నించగలను, ఈ పెళ్లి ఎలా ఆపారు, ఈమె సర్టిఫికేట్ ఉంది, ఇది నేరం కదా అని ప్రశ్నించా. ప్రశ్నించిన దానికి నాకు నేను కట్టుకున్న పెళ్లికి దాదాపు 600-700 మంది పోలీస్ ఫోర్స్ ఇచ్చి 12 మంది ఎస్ఐలు ఇచ్చి 8 మంది సిఐలు ఇచ్చి 2 డిఎస్పీలు పెట్టి గౌరవంగా అంగరంగ వైభవంగా గ్రామ మా అన్న కూతురు పెళ్లిని వైభవంగా చేపట్టాం, అంగరంగ వైభవంగా చేపట్టాం, ఫుల్ ఫోర్స్ పెట్టించి. ఎస్కాట్, ఫుల్ ఎస్కాట్. బహుశా
ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా ఈ భారతదేశంలో ఎక్కడ జరిగిందో నాకైతే తెలియదు కానీ ఆ బొందిమండల గ్రామంలో దాదాపు 800 మంది పోలీసులు, 12 మంది ఎస్ఐలు, 8 మంది సిఐలు, 2 డిఎస్పీలు పెట్టించి, మహిళా కానిస్టేబుల్ దించి, డోర్ టు డోర్ పోలీసు వాళ్ళని పెట్టించి మొత్తం ఆ గ్రామాన్ని పోలీస్ వలయంలో నింపి ఈ ఫుల్ ఫోర్స్ ఈ మెరమన అంగరంభ వైభవంగా ఒక ఉత్సవంలో చేశారు. ఇది వివక్షతనే చేశారా, ఏదైనా మిగతా నన్ను ఇలా చేశారన్నట్టుగా ఏదైనా తిరుగుబాటుతనంతో చేయాల్సి వచ్చిందా? సో ఒక రకంగా వివక్షతను ఆలోచించుకుంటాం. రెండోది మనం నల్లసాలను ఆలోచించుకుంటాం. ఏటైతేనే ఒక్క దెబ్బకి 2 పిట్టాలన్నట్లు రెండింటి మీద ఫోకస్ పెట్టి ఈ పని చేశాం. ఈరోజు గ్రామంలో మాదిగ వాళ్ళు ఇప్పటికీ తిరుగుతా ఉన్నారు. గ్రామం కూడా ఎవరు కూడా దాని గురించి మాట్లాడట్లేదు. ఇంత అగనెస్ట్ గా చేశారు కదా గ్రామంలో. ఈ రోజు ఉన్నాయా సంబంధాలు మిగతా కులాల వాళ్ళతో? దాదాపు నేను ఆ సంఘటన జరిగిన తర్వాత కోలుకోవడానికి చాలా పట్టింది. నేను అక్కడ చేయాలనే ఉద్దేశం కాదు. నా పాత్ర మినిమంలో ఏమి లేకపోయినా రాజకీయ పార్టీలను ఏకమై నా తెలియని జనానికి కూడా చైతన్యవంతులు చేసే వీడియో చూడంటే మనకు అడ్డానికి మాది కూడా ఆడుండాలి, ఆడుండకుండా మన పైన ఈ తిరుగుబాటు తెచ్చేళ్ళి అలా మెరమనంటారు, రేపు గుళ్ళు అంటారు, రేపు ఇండ్లలేకొస్తారు, వాళ్ళ కింద మన కింద ఉండాల్సిన వాడు మన పైన కొత్తాడాలి అని వాళ్ళు మాట్లాడుకొని అనసాలని కుట్రమన్నారు. ఇప్పుడు ఉన్నాయా? వెళ్తా ఉన్నారా ఊరికి? మరి నేను కంటిన్యూ వెళ్తా ఉంటాను. 4 days కి 5 days కి. అక్కడే ఇల్లు ఉంది, అక్కడే అమ్మ ఉంది, అక్కడే నాయన ఉండడు, నా భార్య ఊర్లోనే ఉంటుంది. నేను ఎక్కువ మా విలేజ్ ఇష్టపడతా, ఎందుకంటే నేను అక్కడ జన్మించాను, అక్కడే విద్యా బుద్ధులు వచ్చినాయి, అక్కడే రాజకీయం వచ్చింది, అక్కడే ప్రశ్నించే తత్వం వచ్చింది, అక్కడే తిరుగుబాటు వచ్చింది, అక్కడే చైతన్యవంతుడయ్యా. బొందిముడుగుల ఇచ్చిన అనుభవం రాష్ట్రంలో దేశమంతటా ఉపయోగపడుతున్నాయి. కానీ ఇక్కడంతా ఈ సంఘటన అంతా బానే ఉంది, కానీ రమేష్ గారికి పోలీస్ అండదండ ఉందన్న విషయాన్ని అడ్డు పెట్టుకొని చాలా రకాల కార్యకలాపాలకు పాటుపడుతున్నారని మీ కుల వాళ్ళలోనే చాలా మీ మీద రకరకాల అపోహలు ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో వాడే కంట్లే పుల్లని పెద్దలు వేశారు. ఒకడు బాగుంటే ఒకని కాలు పట్టుకొని లాగుదాం అనేది మా కులంలో ఉన్నటువంటి ఆలోచన. ఈ రోజు మాకు అన్ని వనరులు ఉన్నాయి, ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, పోలీసులో ఉన్నాయి, రెవెన్యూలో ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి, పంచాయతీ రాజులో ఉన్నాయి, సో రైల్వేలు ఉన్నాయి, అన్నిలో ఉన్నాయి. కానీ శత్రువు ఎవడైనా ఉన్నాడు మాదిగోడికి అంటే మాదిగోడే శత్రువు. అంతేనంటారా? మాదిగోడికి శత్రువు ఎవడైనా ఉన్నాడు అంటే మాదిగోడే శత్రువు. ఇక ఏ కులము శత్రువు ఇది నేను 100% ఎక్కడైనా చెప్పగలను కరాఖండి. ఇది వాస్తవమేనంటారా నిజంగా మీరు అనే? ఎందుకంటే నేను చాలా మందితో విన్నానండి, ఒకరిద్దరితో వింటే కూడా నేను అది ఆ క్వశ్చన్ ప్రస్తావించాను. ఒక మనిషిని ఇంటర్వ్యూ చేయాలనుకుంటే నేను చాలా మందిని ఎంక్వైరీ చేస్తా. ఇప్పుడు ఇవన్నీ నా సంఘటనలే చెప్తున్నాయి. నా గ్రామంలో ఉన్నటువంటి బీసీ వర్గాలు ఆ రోజుల్లో ఆ పెళ్లి వరకే నన్ను శత్రువుగా చూసాయి. పెళ్లి అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యుడిగా మా గ్రామం నన్ను చూసుకుంటుంది. మన ఓడలే, మన కుటుంబ సభ్యుడు మన మీద కొట్లాడుకుంటే ఎవడి మీద కొట్లాడతాడు? మనోడరా, తిరిగితే రోడ్ల మీద తిరిగినాడు, తప్పేముంది? మా గ్రామస్తులు ఆలోచించారు. తిరిగితే మన కుటుంబీకుడు, మన ఊరు వాడు మన మీద కొట్లాడినాడు, తను తిరిగాడు రోడ్డు మీద, తప్పేముంది? మన వాడే లేని వాళ్ళు వెనకేసుకొస్తే. కానీ మాదిగన్న వాడు మాత్రం నన్ను వ్యతిరేకించే కార్యక్రమం చేశాడు. కానీ ఇక్కడ మీ ఉద్యోగరీత్యా ఏం చేస్తా ఉంటారండి? మీ ఆదాయ వనరులు ఏంటి ప్రధానంగా? నాకు మా నాన్న ఒక 6 ఎకరాల భూమి ఇచ్చాడు. ఓకే. సో నా భార్య ప్యూర్ కుటుంబం నుంచి వచ్చింది. కొంచెం నేను అక్కడక్కడ రియల్ ఎస్టేట్ చేస్తా ఉంటాను. రియల్ ఎస్టేట్ కుటుంబ ఖర్చుల కోసం చేస్తాం. నష్టం రాని కష్టం రాని ఒక దగ్గర ఒక 10 లక్షలు తీసుకొని ఒక దగ్గర 10 లక్షల ప్లాట్ ఉంటా, దాని మీద ఒక 2 లక్షలు 1 లక్ష వస్తే దాని నుంచి జీవనం పొందుతా, దాని నుంచి ఉపాధిగా ముందుకెళ్తాం. నాకు ఎలాంటి ఇన్కమ్ లేదు, ఎలాంటి ఆదాయం లేదు, ఆర్థికంగా లేదు, సామాజికంగా ఉన్నా. ఆర్థికంగా లేదే ఖద్దరు బట్ట, షూస్, బ్లాక్ చొక్కా వేసి ఒక 2-3 కార్లు మెయింటైన్ చేస్తూ రమేష్ గారు తిరుగుతూ ఉంటారంటారా? ఏం చెప్తారండి మీరు? ఓకే, నేనేమంటా అంటే సొసైటీ అంత ఎట్టుందంటే డిగ్నిఫైడ్ లేకుంటే పనులు అవ్వవు. డిగ్నిఫైడ్ అనేది ఓకే, దుస్తుల్లో ఉండొచ్చు కాదండి. మీరు వారే కారు కానీ మీ ఇంటుండే బండ్లు కానీ ఇవన్నీ ఆలోచిస్తా ఉంటే ఏదో ఈయనకు రాజకీయ బలం తిరిగి మళ్ళీ మొదలయ్యింది, ఈయనకి ఏదో రకరకాల ఆదాయ వనరులు మొదలయ్యాయి అనే ఆలోచనలు కూడా వస్తాయి కదా. అంటే నేనేమంటానంటే రాజకీయంగా నాకు ఎవరు సపోర్ట్ లేరు. ఓకే, ఈ రోజుకి లేరు సపోర్ట్. ఓకే, రాజకీయంగా నేను ఇష్టపడే లీడర్లు ఉన్నారు, కానీ ఇష్టపడిన వాళ్ళ నుంచి నేను ఏ రకంగా లబ్ధి పొందింది లేదు. నాకు నేనుగా
కేవలం రియల్ ఎస్టేట్ నాకు నేనుగా ఓకే కొద్ది చోట్ల భూమిని కొన్నా, దాని నుంచి వచ్చిన ఆదాయాన్ని దాన్నే పెంచుకుంటూ డెవలప్ అయ్యా. లైక్ రియల్ ఎస్టేట్ ఎస్, రియల్ ఎస్టేట్ ద్వారా ఇంత డెవలప్ 100%. ఓకే సూపర్. ఏదేమైతేనేమండి మీరు చేసింది మాత్రం ఇది చాలా గొప్ప సంఘటనే. ఎందుకంటే గ్రామంలో ఒక దళితుడిలో అది మీరు ఎలా తీసుకున్నారో ఆ కమిట్మెంట్ తీసుకున్నారో ఇంకోటి చేశారో ఏం చేశారో కానీ మొత్తానికి అయితే ఒక ఆదర్శంగా నిలిచే వ్యక్తి లాగానే ఈ సంఘటన చేశారు. అంతమందిని ఎలాంటి వ్యక్తికైనా మీరు ఇంటర్వ్యూలో కూర్చొని ఎన్ని మాటలు చెప్పినా మనిషికి అంతో ఎంతో భార్య పక్కన ఉన్నప్పుడు, పిల్లలు పక్కన ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి మధ్యలో. ఏంటబ్బా ఏం చేస్తారో, ఉంటానో పోతానో, ఇంటికి వెళ్తానో వెళ్ళనో, నైట్ టైం బండి మీద ఒకటి వెళ్తున్నప్పుడు, కార్లో ఒకటి వెళ్తున్నప్పుడు రకరకాల భయాలు. మీరు ఇలా చెప్పొచ్చు నవ్వుతూ, నాకున్న వాస్తవంగా వస్తా ఉంటాయి. కానీ మీరు చేసింది మాత్రం ఆదర్శంగా మీ దళితుల్లో కూడా ఒక అంతో ఎంతో నింపారు. ఇలా చేయాలరా మనకు కూడా అనేటట్టు చేశారు. కానీ అది మీరు ఒకటే కాకుండా అది మీకే స్టాప్ కాకోకుండా దీన్ని రెవల్యూషన్ గా మార్చి అందరిలో కూడా తీసుకొని వచ్చి కేవలం పెళ్లి ఏదో బండి మెరవనే కాకుండా గుళ్ళలేక ప్రవేశం అయితేనేమి, ఆలయాలేక ప్రవేశం అయితే ఇంకా రకరకాల అణచివేతను కూడా కష్టపడి పోరాడితే బాగుంటది అంటాను. ఇక్కడ జరిగిన ఏదైతే ఇన్సిడెంట్స్ ఉందో నా విలేజ్ లో జరిగిన సంఘటన విషయంలో అక్కడ సక్సెస్ అయ్యాం. ఈ సక్సెస్ ని అన్ని గ్రామాలకు తీసుకునే విధంగా చేశాం. పక్కన దేవనకొండ మండలం జిల్లబుడకల్లో దళితులను ఆలయ ప్రవేశాలు కల్పించాం. సో కొన్ని గ్రామాలు సాంఘిక బహిష్కరణ చేశారు. సాంఘిక బహిష్కరణ చేసినటువంటి ఎస్సీలకు కూడా రక్షణ ఉండి గ్రామంలో పోలీస్ అండ్ రెవెన్యూ వాళ్ళ సపోర్ట్ తో ఆ గ్రామంలో చేర్పించి ఎవరైతే ఎస్సీల పైన దాడులు, దౌర్జన్యం, మరి గ్రామ బహిష్కరణలు చేపిస్తా ఉన్నారో వాళ్ళపైన కేసులు కట్టించి అరెస్టులు ఇచ్చి స్వేచ్ఛ సమానత్వం కోసం కృషి చేస్తా ఉంది. చేశాం, చాలా గ్రామాలు చేశారు. కుల వివక్షత, అంటరాంతరం నిర్మూలన కోసం గట్టిగా కృషి చేశాం, సక్సెస్ అయ్యాం. ఇప్పుడు ఏదైతే మీరు MRPS లో ఏదైతే ఉన్నారో ఏంటి ఇంతకీ దీని కార్యాచరణ ఏంటి? ఈ సమస్య యొక్క కార్యాచరణ ఏంటి ప్రధానంగా? ఇప్పుడు మనం ఏదైనా చేయాలనుకుంటే MRPS ని గౌరవిస్తాం. ఈరోజు మాది అనేవాడికి MRPS అండ, ఏ రాజకీయ పార్టీ కదా, అండ దండ ఆత్మాభిమానం ఆత్మగౌరవం అంతా దాన్ని మేము వ్యతిరేకించాం. MRPSS అయినా లక్ష్యం అంతా ఒకటే, రక్తం అంతా ఒకటే, జాతి అంతా ఒకటే. ఎవరికి ఏం అన్యాయం జరిగినా MRPS జరిగినా అంతా ఒక జాతి బిడ్డలం, ఒక లక్ష్యంతో పనిచేస్తాం. అంతా ఏకమై ఇంకా చేస్తే ఇంకా గట్టిగా ఉంటది కదా. ఇక్కడ ఏముంటుందంటే అదే చెప్తాను. ఇక్కడ ఏముందంటే MRPS అనేది సముద్రం లాంటిది. ఓకే, సముద్రం అయిండొచ్చు, పెద్ద పెద్ద రాజకీయ పార్టీల కొద్ది పెద్ద సముద్రం అయితే కాదు. అవునా? వాస్తవం రాజకీయ అట్లా కాదు, పెద్ద పెద్ద రాజకీయ పార్టీల్ని కూడా మెడలు వంచి హక్కులు సముద్రాలని కూడా ఆ నీటి అలల్ని తగ్గించగలిగింది MRPS. నేను ఆ విషయంలో మాట్లాడడం లేదు సార్. నేను ఇది పెద్ద సముద్రం లాంటిది, ఎందుకు పాయలు విడిపోయినాయి, ఇది సముద్రం లాంటిది అని మీరు అంటున్నప్పుడు అంతకు మించిన మహాసముద్రాలు లాంటివి కూడా పార్టీలు దానిలోనే ఇంతమంది పొందుతున్నప్పుడు ఇది ఇంత ఒక కులానికి సంబంధించిన సంస్థలో ఎందుకు పొందలేకపోతున్నారు? ఏమవుతుందంటే సార్ ఒక మండలంలో రాజకీయం చేయాలనుకో, మండలంలో MRPS లో పని చేయాలనుకుంటాడు గట్టిగా ఒక మాదిగ యువకుడు. అతను గట్టిగా పనిచేసి ఎప్పుడైతే క్లిక్ అవుతాడు ఆ మండలంలో, వాడిని పై నాయకుడు నీకన్నా గప్పుడు లేవు, మేము హర్ష దగ్గర పోయి పని చేయించుకుంటాం TM రమేష్ తో, ఏం కాదంట అని అన్నారు అనుకో. ఈ పైన ఎవరైతే డివిజన్ అధ్యక్షుడు ఉంటారో ఇతను పైయోడు పుల్లబెట్టి కరప్టెడ్ చేస్తా ఉన్నాడు, వీడు పనే చేయడం లేదు, మందు తాగుతున్నాడు, బిర్యానీ తాగుతున్నాడు, మన మాదిగలు పరువు తీపిస్తున్నాడు అంటే మనకి కరప్టెడ్ ఉండదు, మందు ఉండదు, బిర్యానీ ఉండదు, పేకాట ఉండదు. కానీ ఆదిసి MRPS నుండి హర్షని సస్పెండ్ అని పెడతాడు. అలాంటిది ఏదైనా జరిగిందా మరి మీకు? నాకు జరగలేదు, కానీ కొంతమంది నేను చూసా. ఓకే, కొంతమంది దగ్గర నాకు జరగలేదు. నేను ఇప్పుడు ప్రజెంట్ మడకశిర ఎమ్మెల్యే MS రాజు సత్యసాయి జిల్లా అధ్యక్షుడు. అవును, చూశాను. అక్కడ నేను అతని వర్గంలో ఆ రోజు ఈ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏపీ MRPS లో పనిచేసిన. తదనంతరం అతను తెలుగుదేశం పార్టీలో చేరాడు. అతనితో పాటు మేము కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయినాం. ఆ రోజు అందరం కూడా తెలుగుదేశం కండువాలు పుచ్చుకున్నాం. తర్వాత మనం పార్టీలో ఉంటే మన వర్గాలకు పని చేయలేము,
పార్టీ అనేది అడ్డం ఉంటుంది కాబట్టి వద్దు అని చెప్పి మరీ అక్కడ పోయిన వాళ్ళు అంతా టీం అంతా ఏర్పాటు చేసి స్టేట్లో విజయవాడ అల్లాపురం హోటల్లో మీటింగ్ పెట్టుకొని ఆ వర్గాన్నే MRPSS గా మలుచుకుంది. ఆ వర్గాన్ని ఏపీ MRPS అనేది ఉండకుండా, ఎందుకంటే ఏపీ MRPS అనే దాన్ని MS రాజు గారు విలీనం చేసి తెలుగుదేశం పార్టీలో చేరడంతో మనల్ని జనాలు కూడా నమ్మే పరిస్థితిలో ఉండరు. తెలుగుదేశం వాళ్ళు లేపో వాళ్ళు అంటారు, MRPS లేదు తెలుగుదేశం వాళ్ళు లేప అంటారు. కాబట్టి MRPSS గా మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితిగా ఉద్యమం మొదలుపెట్టాం. మా అధ్యక్షుడు వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా, సో పశ్చిమ గోదావరి జిల్లా మండపేటలో ఉంటాడు అతను. ఓకే, ఏం పేరు తన పేరు? బుంగా సంజయ్ మాదిగ. ఏంటి ఆయన కార్యాచరణ ఏంటి మా ప్రధానంగా? అతని కార్యాచరణను మాదిగల హక్కులు, అభివృద్ధి, సంక్షేమం, మంచి సాధికారత ఏం లేదు, మామూలు నార్మల్ ఉంటాడు. మాదిగల హక్కుల కోసం, సంక్షేమం కోసం, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆ జాతి వాళ్ళని చెప్పి ఒక లక్ష్యంతో పని చేస్తా ఉన్నాం ఈ రోజు వరకు. ఓకే, అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాం, ఎక్కడైతే ఇబ్బంది పడలేదు. ఓకే, దీని తరుణంలో నా పైన దాదాపుగా నేను చేసిన పోరాటంలో నా పైన 307లు పెట్టారు, 354లు పెట్టారు, 380లు పెట్టారు, 388 పెట్టారు, 389 పెట్టారు, 120B పెట్టారు. అంటే కుట్రబడ్డానని, నేను ఏదో కుట్రబడ్డానని కేసులు పెట్టారు, హత్యలు చేయడానికి ప్రోత్సహించానని కేసులు పెట్టారు. నేను MRPS అనుకున్నది ఇవ్వకపోతే మిమ్మల్ని వదిలిపెట్టేది ఉండదని చెప్పి నేను దౌర్జన్యం చేశాను కేసు. పలు రకాలుగా నన్ను హింసించారు కూడా. ఇక్కడ ఇష్టానుసారం పత్తికొండలో కేసులు పెట్టారు, తుగ్గల్లో కేసు పెట్టారు, గుంటూరు అలండల్పేటలో కేసులు పెట్టారు, కర్నూలు 3 టౌన్లో కేసులు పెట్టారు, తాలూకాలో కేసు పెట్టారు. నా మీద దాదాపు 12-15 కేసులు ఉన్నాయి ఇప్పటికి కూడా ప్రజెంట్ గా ఉన్నాయి నా పైన. ప్రజెంట్ గా కేసులు ఉన్నాయి, కానీ ఏ కేసులో నేను అరెస్ట్ కాలేదు. ఎందుకంటే ఆ కేసుల్లో నన్ను విక్టిమ్ చేశారే తప్ప, అక్యూజ్డ్ చేశారే తప్ప, సో ఆ కేసుల్లో పసలేనందువలన నన్ను ముట్టుకోలేదు. నో. ఏంటి లాస్ట్ కి రమేష్ గారి యొక్క కార్యాచరణ ముందుకు ఎలా ఉండబోతుంది? రాజకీయాల్లో ఏంటో ముందుకు వెళ్ళిపోతారా? ఇదే వ్యవస్థని ముందు పెట్టుకొని ఏదైతే మీ సామాజిక వర్గం వివక్షత గురైతుంది, రకరకాల అణచివేత గురైతుంది, దీని మీద మీరు కృషి చేస్తారా? ఏదైనా మళ్ళీ తిరిగి రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపి ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం మా కులం హక్కులు, అభివృద్ధి, సంక్షేమం, సాధికారత, స్వేచ్ఛ, సమానత్వం, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందడమే లక్ష్యంగా ఖచ్చితంగా కృషి చేస్తాం. ఇందులో ఎలాంటి డోకా. పార్టీ అన్నది మేము పనిచేసే మా అధ్యక్షుడి నిర్ణయం మేరకు ఉంటుంది. ఒకవేళ ఆయన వెళ్తారు, అతన్ని నిర్ణయం అది. ఓకే అండి, ఇక్కడ ప్రధానంగా మిమ్మల్ని ఇంతసేపు చేసిన ఇంటర్వ్యూలో కూడా వివక్షత దాదాపు ఇప్పటికీ ప్రస్తుతం నన్ను అడిగితే రిపబ్లిక్ డే వస్తే దాదాపు 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79 సంవత్సరాలకి మనం వెళ్ళిపోతా ఉన్నాం. ఈ రోజు కూడా ఎంత శాతం ఉందంటారు వివక్షత? 100% ఉంది. 100%. ఎందుకండి ఎక్కడ చూడు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు, మీకంటూ కొన్ని సీట్లు ఉన్నాయి, ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, ఎంపీ సీట్లు ఉన్నాయి, తర్వాత ఎడ్యుకేషన్ లో ఉన్నాయి, మార్క్స్ తక్కువ వచ్చిన ఉద్యోగాలు వస్తాయని ఇన్ని ఉన్నాయి కదా, ఇంకా ఈ రోజు కూడా మీరు మెరుగుపడలేదంటారా? మాకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఓకే, మేము ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతాం, ప్రభుత్వం పెట్టిన స్కూళ్ళలో అన్నమే తింటాం. ఆ రిజర్వేషన్లలో కూడా ఎవడైతే మెరిట్ సాధిస్తాడో ఆ రిజర్వేషన్ సంబంధించిన వ్యక్తి, ఆ రిజర్వేషన్ లో కూడా బాగినాలి సార్, ఇది చాలా సబ్జెక్టు. ఎవడైతే మెరిట్ సాధిస్తాడో, అంటే మాకు రిజర్వేషన్లు ఉన్నాయి, మేము అభివృద్ధి చెందామంటున్నారు. ఇక్కడ ఒకరు ఇద్దరు అంటే ప్రతి డిఎస్సికి ఒక 20 మంది వచ్చారనుకుందాం ఉద్యోగాల్లో, ఎస్సీస్ లో. ఇతను ఆల్రెడీ ఉద్యోగం లేకపోయి డెవలప్ అయిపోతాడు. అంటే ఒక ఎంపీడీఓగానో, ఒక ఎంఆర్ఓగానో, ఒక అగ్రికల్చర్ ఏఓగానో. ఇతను ఇప్పుడు ప్రస్తుతం జాబ్ ఎక్కేటప్పుడు ఎంపీడీఓగా అయినాడు, రేపు డిపిఓ అవుతాడు. ఇతని పిల్లలకు బాగా కార్పొరేట్ స్కూల్లో చదివిస్తాడు. ఇతని పిల్లలు మాత్రమే మళ్ళీ రిజర్వేషన్ కలుగుతారు. మరి ఎస్సీలుగా రిజర్వేషన్లు ఉన్నాడు, కొంతమంది మాత్రం గ్రామాల్లో మధ్యాహ్న భోజన పథకంలో గవర్నమెంట్ స్కూల్లో తిన్నవాడు, కొద్ది మేర చదువు ఉన్నవాడు. మీ వాళ్ళు ఏమంటారంటే మీరు అన్నది వాస్తవమే, ఓకే ఇచ్చినోనికే రిజర్వేషన్ తిరిగిస్తున్నారు అన్నట్టు లేదు. కానీ ఇక్కడ మీకు రిజర్వేషన్ ఇస్తుండేది వివక్షత గురవుతున్నారని ఇస్తున్నారా, వెనకబాటుగా ఉండి ముందుకెళ్తున్నారు అన్నట్టు ఇస్తున్నారంటారా? వివక్షతకు గురవుతున్నారు, వెనుకబాటుతనానికి గురవుతున్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వీళ్ళు అన్ని రకాలు వెనుకబడిన వాళ్ళు. సో కాబట్టి వీళ్ళకు ఇస్తా ఉన్నారు. మరి ఇస్తా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే కదా. మీరు అన్నట్టు వివక్షత, ఇప్పుడు వాళ్ళకి డబ్బున్నా లేకున్నా, వాళ్ళ ఎంప్లాయ్ అయినా ఇంకోటైనా కూడా వివక్షత అయితే ఎదుర్కొంటుంటారు కదా. ఈ కోణంలో అందరికీ న్యాయం జరగాలంటే
రిజర్వేషన్ క్రిమిలేయర్ తీసుకురావాలి. ఓకే. క్రిమిలేయర్ ఎప్పుడైతే ప్రభుత్వాలు తీసుకొస్తాయో ఆటోమేటిక్ ఈ రిజర్వేషన్ పొలాలు అందరికి అందుతాయి, అందరూ బాగుపడడానికి అవకాశం ఉంది. ఎస్సీస్ లో చాలా మంది ఐపీఎస్ లు ఉన్నారు, ఐఏఎస్ లు ఉన్నారు, ఇంటెలిజెన్స్ చాలా మంది రాజకీయ నాయకులు చూసాను నేను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ పెట్టుకోలేదు. అట్లాంటి వాళ్ళు కొంతమంది పెట్టుకుంటారు, డెవలప్ అయ్యే సొసైటీ మీద ఉన్న వాళ్ళు మనకు అవసరమా అని చెప్పి. సో వాళ్ళ సొంతం కార్పొరేట్ స్కూల్లో ఎటు పిల్లలు చదివింటారు కాబట్టి ఎటు జాబులు కొడతారనే ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి మనకు రిజర్వేషన్ వద్దు అని సమాజాన్ని చెప్పుకోవాలి కదా, కాబట్టి చూపించుకోవడానికి ఎంతో పబ్లిక్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే పేరుంది. అవును, విద్యార్థులకు ప్రజలకు సేవాభావం కలిగిన వ్యక్తి. అలాంటి సేవాభావం కలిగిన వ్యక్తి నీ పిల్లలకు మన రిజర్వేషన్ అవసరమా అని ఎవరైనా ఇలాంటి యాంకర్ అడిగితే ఆ రోజు కూడా నేను నా పిల్లలకు రిజర్వేషన్ తీసుకోలేదు. ఓకే అండి, ఇప్పటిదాకా రకరకాల మీద చర్చించారు. మనలో చైతన్యం లేదు, మనలో ఇంకోటి ఉంది అన్నట్టు చెప్తా వస్తా ఉన్నారు కదా. ఇది మీ అందరితో కూడికతోనే ఏదైతే నేను నాలాంటి సుమన్ టీవీలో వర్క్ చేస్తూ ఇచ్చే సలహా ఏమంటే, అందరూ ఐకమత్యమై రకరకాల విభజనలతో ఎందుకు చెప్తున్నానో కూడా మీకు అర్థమై ఉండొచ్చు. రకరకాల చీలికలు కాకోకుండా అందరు ఏకమై ఒక దాటి మీద ఉండి చేయగలిగితేనే సాధ్యమవుతుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక పొలిటికల్ సంబంధం లేదన్నట్టుగా మీలాంటి వాళ్ళే మార్గదర్శకంగా ఉండి చైతన్య పరిస్తేనే ఈ సమాజం మారుతుంది అనేది ఒక నాకున్న చిన్న సలహా అండి. తప్పకుండా మీరు కూడా నన్ను అడిగితే, ఎందుకంటే మీతో ఫోన్ మాట్లాడాను, చాలా సార్లు మీతో సంభాషించాను కాబట్టి మీరు మాట్లాడిన విధానం చూసి నేను చెప్పింది అంతో ఎంతో తీసుకుంటారన్నట్టు ఆలోచిస్తూ మొత్తానికైతే అడిగినందుకే, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ అండి. ఎందుకంటే ప్రజలు ఈ రోజుకి 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఒక దళితులు ఎంత వివక్షత ఎదుర్కొంటున్నారు, ఎంత అసమానతలు అవమానతలు ఎదుర్కొంటున్నారు అనేది నిలువెత్తుగా చూపించారు మనకి ఇంటర్వ్యూలో. ఆయన ఎలా పోరాడాడు, ఎలా ఏమేమి చేశారు, ఒకవేళ పోరాడింటే ఆయన ఎలాంటి సమస్యలకు తీసుకుని వెళ్ళారు, ఎన్ని కేసులు పెట్టారు, చాలా అద్భుతంగా చెప్పారండి. అందరూ కూడా ఇంకా మిగతా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో మీరు కూడా చైతన్యం కావండి, మీరు కూడా ఉద్యమాలు చేయండి. ఇప్పటికీ కూడా ఏదైతే అగ్రవర్ణాల కోసమే పనిచేయకండి. అగ్రవర్ణాలు ఇన్ ది సెన్స్ నేను ఎవరికి చెప్తా ఉన్నానంటే, అగ్రవర్ణాల్లో కూడా మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎవరైతే పెత్తందారులుగా ఈ రోజు కూడా అణచివేత గురి చేయాలి వీళ్ళని అని ఆలోచిస్తున్నారో వాళ్ళకి మాత్రం ఎవరు కూడా వాళ్ళకు ఒత్తాస పలుకుతూ వాళ్ళకి జై కొడుతూ ఉండకండి. మారండి. ఇది స్వతంత్ర భారతదేశం అండి, మనం 2026లో బతుకుతూ ఉన్నాం. ఇప్పటికీ మారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.